మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి ఉదయకాల ఆరాధనను ప్రార్థన చేసుకొని మరి ఆరాధన ప్రారంభించుకుంటాం. దయచేసి తనలో వచ్చి ప్రార్థనలు ఏకీవించినట్లయితే మరి ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకంలో మా ప్రియపరుల గొప్ప తండ్రి, ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, గడిచిన దినమంతయు నీ కృపను మమ్మల్ని కాచి కాపాడు మరి యొక్క దినాన్ని మా జీవితంలో ప్రసాదించిన తండ్రి, నీ యొక్క జీవగ్రంథంలో మమ్మల్ని సజీవులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, మరి ఈ దినాన్ని చూడగలిగే ధన్యతను మాకు అనుగ్రహించారు. ఈ దినాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచిన వారు ఎందరో ఉన్నారు. కానీ నేను నీ ప్రేమ మాపై ఎంతో అపారంగా వచ్చి నైనా మమ్మల్ని నా తండ్రి నీ యొక్క రెక్కల కింద కాపాడుతున్నందుకు చెల్లిస్తున్నాను తండ్రి. గత ఆదివారం మొదలుకొని మరి ఏ దినపు ఆదివారం కాలం వరకు నా తండ్రి మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలు విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఎనలేని ప్రేమను మా అందించిన తండ్రి, మరి నీకు ఇష్టమైన పిల్లలుగా నా తండ్రి బ్రతకడానికి మాకు మీరు ఇచ్చిన వాక్యానికే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకాన్ని విడిచే సమయానికి నా తండ్రి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నేను నిలబడాలని జగత్తు పునాది వేయబడకముందే నా జీవితంలో మీరు నిర్ణయించిన సంకల్ప ప్రకారమైన ఈ భూమి మీద నా తండ్రి బ్రతుకుచున్న నేను మా మరణం వరకు నమ్మకంగా నీ కొరకు బ్రతకగలిగే ధన్యతను దయచేయండి. అలాగే తండ్రి పరిశుద్ధతను కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. దేవా, మరి ఈ ఆదివారం ఉదయకాలంలో నా తండ్రి మా జీవితాలకు మరి ఎన్నో విధమైన వాక్య సంబంధమైన నా తండ్రి మాటలు నేర్పించబోతున్నందుకు కొందరు చెల్లిస్తున్నాను తండ్రి. మా అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేసినందుకు నేను కొందరు చేస్తున్నాను. మా కుటుంబాలలో ప్రతి మేలు విషయం నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఎలాంటి మరణమవేమో మమ్మల్ని సమీపించిన యొక్క నీ దేవతలు మాకు కావలిగా వచ్చినందుకు నా తండ్రి కొందరు చెల్లిస్తున్నాను తండ్రి. చిన్నల మొదలుకొని పెద్దల వరకు నా తండ్రి మరి ఉదయకాలం మందు నా తండ్రి నీ వాక్యం వినడానికి వేకరపడి నీ వాక్యం వినడానికి నా తండ్రి సంతోషంగా సంధి చేరి ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో వచ్చిన తర్వాత నా తండ్రి యథార్థ హృదయం కలిగిన తండ్రి మరి ఏదైనా వారికి నా తండ్రి మీరు ఇచ్చిన మాటలు బట్టి వారు సంతోషించడానికి సహాయం దయచేయండి. నా తండ్రి నీ వాక్యాన్ని మోసుకెళ్తానన్న సంతోషాన్ని వారి హృదయంలో కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వింటున్న ప్రతి మాటలు మేము విడిచిపెట్టేవి కాకుండా విన్న మాటల ప్రకారం మా జీవితాలు ప్రవర్తింప చేయడానికి సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ఎవరైతే నా తండ్రి కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో అందరినీ మీరు నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మరి ఆయుష్యం దయచేయండి. నీ పనుల్లో నిమిత్తం నా తండ్రి నీ పనికి ముందుగా నా తండ్రి పరిగెత్తే వారిగా మంచి మనసును దయచేయండి. అలాగే తండ్రి మా కుటుంబాలలో నా తండ్రి మరి నీ వాక్యం నేర్చుకోవాలని ఆసక్తిని వాళ్ళు కలిగించండి. అలాగే తండ్రి మరి అపవాది మా కుటుంబాలను నా తండ్రి చీల్చివేయాలని, మా కుటుంబాలను నా తండ్రి కలహాలు రేపాలని, కుటుంబాన్ని విడగొట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. మరి సాతాను యొక్క బాణాలను ఎదిరించుటకు నా తండ్రి శక్తిగల వాక్యాన్ని మేము చేతి పట్టుకొని మా కుటుంబాలను వాక్యంతో కట్టుకోగలిగే భాగ్యతను దయచేయండి. అలాగే తండ్రి మరి నాయన మరి మాకు వాక్యం నేర్పించడానికి మా తండ్రి సేవకుల మార్గ మధ్యలో ఉండగా సురక్షితమైన తరుణాన్ని అనుగ్రహించండి తండ్రి. మరి మా జీవితానికి అవసరమైన పరలోక ప్రయాణానికి నా తండ్రి ఎంతో ఉన్నతమైన మాటలు నేర్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి వాక్యం ఎరిగి ఉండి నా తండ్రి మరి సాతాను నా వలలో పడి నా తండ్రి మరి ఎంతోమంది సహోదరులు లోపల కలిసిపోతున్నారు. అలాగే తండ్రి మరి సంఘంలో నా తండ్రి మరి క్రీస్తు రక్తం చేత కడగబడిన సహోదరులు మరి చెన్నై గారిని జ్ఞాపకం చేసుకుని నన్నతో మరి అపవాది వేసిన బాణాలు ఎదుర్కొనలేక నా తండ్రి మరి లోకల్లో పడిపోతున్న అప్పటికి మీరు జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి. మరి వాక్యంతో హృదయ బిడ్డను తట్టిన తండ్రి మరలా సమయంలో కూడుకొని విడిపోయిన సంగతులు ఇవ్వడానికి సహాయం చేయండి. కుటుంబం విడిపోయిన కుటుంబం నా తండ్రి నీ వాక్యం చేత ఎలా ఏర్పరచబడిందో అదే వాక్యం చేత నా తండ్రి మరలా నా తండ్రి నీ సన్నిధిలో కూడుకునే భాగ్యం దయచేయని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ విధంగా ఆరాధన నా తండ్రి సన్నిధిలో కూర్చొని నేను ఆరాధించడం కృప చేయండి. పాటలు పాడటం ఎందుకు వాక్యం నేర్చుకుంటే నా తండ్రి మంచి వివేకాన్ని జ్ఞానం అనుగ్రహించిన తండ్రి మా జీవితాల్లో వాక్య సంబంధమైన వెలుగులు తినడానికి సహాయం దయచేయని కోరుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో పేరిట ప్రార్థన వేడుకొనిచ్చిన మా కన్న తండ్రి ఆమేన్. అందరికీ ఉన్నారండి. ఇప్పుడు మరి సమయంలో మరి పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుంటాం. పాటలు పాడుకున్న వారు దయచేసి మీరు ముందుకు వచ్చి పాడవలసిందిగా తెలియజేస్తున్నాను.
కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి వందనాలు తెలుపుకుంటున్నానండి. వారమంతా మనల్ని కాచి కాపాడి మరి తిరిగి ఆయన సన్నిధికి రప్పించుకున్న దేవాది దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న బద్దులమై ఉన్నాం కాబట్టి మంచి పాట పాడుకొని దేవుని మహిమపరుస్తాము. మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. ఆజ్ఞ మీరిన నేరానికి అగ్ని పాలైన నీ వారిని, ఆజ్ఞ మీరిన నేరానికి అగ్ని పాలైన నీ వారిని అగ్ని నుండి విడిపించినావు, అగ్ని బలమును చల్లార్చినావు. అందరి ఎదుట గణపరచినావు, అందరి ఎదుట గణపరచినావు. అతిశయించి జయించినావు. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. అయిన వారి ద్వేషాలలో అమ్మబడిన నీ దాసుని, అయిన వారి ద్వేషాలలో అమ్మబడిన నీ దాసుని అన్య దేశముల గణపరచినావు, అధికారునిగా నియమించినావు. అన్నల ఎదుట సాగిల పడజేసినావు, అన్నల ఎదుట సాగిల పడజేసినావు. అతిశయించి జయించినావు. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా. మహాదేవుడా మహోన్నతుడా ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. ఐగుప్తు విడచిన నీ వారిని అడ్డగించిన జలరాశిని, ఐగుప్తు విడచిన నీ వారిని అడ్డగించిన జలరాశిని అతి చిత్రముగా విభజించినావు. ఆరిన నేలను కలిగించినావు, ప్రజలందరినీ దాటించినావు. ఆరిన నేలను తరిమిన వారిని హతమార్చినావు. అతిశయించి జయించినావు. ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్యా.
ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా నా యేసయ్య, మహాదేవుడా మహోన్నతుడా, ఆశ్చర్యమే నీ కార్యములు, అందవు నీ బల శౌర్యములు. థ్యాంక్ యూ. మంచిదండి. మరి మంచి పాట పాడి వినిపించిన మరి నాగసింహ గారికి సముద్రంగా ప్రత్యేక వందనాలు. మరొక పాట పాడకుండా మరి రోగులసింహ గారు వచ్చి ఒక పాట పాడి వినిపించవలసిందిగా మరి సమయాన్ని నిర్వహిస్తున్నాం. అందరికీ వందనాలండి. మీరు కూడా పాడచ్చు, మీరు కూడా పాడగలరు. తండ్రి అయినా దేవుడే మనకు, తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు. ఉన్నవాడిలో అన్నీ ఉన్నాయి తెలుసా, ఉన్నవాడని దేవునికి పేరుంది తెలుసా. కోట్ల మంది దూతలున్నా, ఎంత సేవ చేస్తున్నా, నమ్మలేదని దిగులు చెందాడు తెలుసా. పాపం ఎంత చేస్తున్నా, నువ్వు దూరమైపోతున్నా, యేసును నమ్మితే రక్షిస్తాడన్నాడు తెలుసా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు, తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు. పిల్లలు నేర్చుకోండి మంచిగా. ఒక్కరి ముద్దు అని అనుకుంటారు, పెంచేస్తూ మతలేదని పిల్లలు వద్దు అని అనుకుంటారు. భూమిని నిందించమని చెప్పింది అది నేనేరా, ఆరామప్పలను పోషించింది అది నేనేరా. నాలోనే అందరూ ఉన్నారురా, నాలాంటి ప్రేమను చూపాలని తల్లిదండ్రుని కన్నానురా. నీ తల్లిదండ్రి చేశానురా, నీ తండ్రిని తండ్రిరా, ఇది నిజమని నువ్వు నమ్మాలిరా. నీ తల్లిదండ్రిని
తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు. నవమాసాలు మోసింది నీ కన్న నీ తల్లి, నీకంత మోసాను నవమాసాలకు మించి, ఉరిమి వచ్చు వరకు ఎత్తుకున్నది అది నీరా. వృద్ధులైతే వదిలేస్తారు నీ వారేరా. అందరూ ఇలాంటి వారేరా, నాలాగా ప్రేమించి పోషించే వారు లేరురా. చనిపోతే బ్రతికిస్తానురా, నిన్ను వదులుకోలేనురా. మరణిస్తే వదిలేస్తానురా, ఆ తల్లిదండ్రి కానురా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే కడకు. మంచి పాట పాడిపించిన కాబట్టి మరి యోగేశ్వర గారికి సంఘ తరపున ప్రత్యేకంగా ఉన్నారు. పిల్లలు మరి ఈ సమయంలో మరి గడిచిన ఆదివారం మొదలుకొని మరి ఏ దినపు ఈ సమయం వరకు దేవుడు మన ఎందు ఉంచిన కృప ఎంత గొప్పది. మరి దేవుడు చేసిన ప్రతి మేలు విషయమై దేవుడికి కృతజ్ఞత చెల్లింపు బదులైన కనుక మరి ఈ సమయంలో మరి దేవుడు చేసిన ప్రతి కార్యానికి ప్రతి మేలుకి మరి కృతజ్ఞత స్థితిలో ప్రార్థన చెల్లించవలసిందిగా మరి భూపాలరావు గారు సమయం ఇస్తున్నాము. వచ్చి ప్రార్థించవలసిందిగా సమయం ఇస్తున్నాము. మన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు అందరూ మోకరించి మరి ప్రార్థించుకుందాం. దేవుడు మన పట్ల చేసుకున్నటువంటి మేలును బట్టి మరి ప్రియులారా మనం ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బద్దులని కాబట్టి ప్రతి ఒక్కరూ మోకరించి మరి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దయచేసి కళ్ళు తెరిచి అటు ఇటు చూడవద్దు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మరి అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులని ఘనమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రినైనా మరి మా పట్ల మీ కృప చూపించి తండ్రినైనా ప్రతిదినము ప్రతి క్షణం ప్రతి గడియ తండ్రి మీరు కాచి కాపాడుతున్నారు తండ్రి. అందరం బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. కృప తండ్రి ప్రేమగానైనా మరి తండ్రినైనా ఈ భూమికి తల్లి గర్భమున వచ్చినది మొదలుకొని తండ్రినైనా నీకు విరుద్ధంగా జీవించినటువంటి కాలంలో తండ్రినైనా విడవక ఎడబాయక తండ్రినైనా నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించి ఆయన బలియాగం ద్వారా తండ్రి ఆయన కార్చిన కలవరి శిలువలో పరిశుద్ధ రక్తం ద్వారా తండ్రినైనా నన్ను మా తండ్రి పరిశుద్ధులుగా చేసి మీ బిడ్డలు ఏర్పాటు చేసుకొని భూమి మీద మీ పాసన్నిధిలో మీ బిడ్డలో జీవించడానికి తండ్రి మాకు అవకాశం ఇచ్చినారు తండ్రి. అందరం బట్టి మీకు కృతజ్ఞత స్తుతిస్తూ చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రినైనా మేము స్థుతించుకున్న ప్రార్థించకపోయినప్పటికీ తండ్రినైనా మమ్మల్ని విలువక ఎడబోయాక తండ్రినైనా ప్రతిదినము కాచి కాపాడుతున్నారు తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమ కృపదల తండ్రినైనా మరి ఇక మైదుపట్నం ప్రాంతాన్ని మీరు ప్రేమించి తండ్రినైనా నశించిపోతున్నటువంటి ఆత్మల పట్లనైనా మీరు ప్రేమ కలిగి తండ్రినైనా ఉన్నతమైన తండ్రినైనా మీరున్న లోకానికి తండ్రి బిడ్డలమైన మేము రావాలని ఆశపడి ఈ మైదుపట్నం ప్రాంతంలో తండ్రి క్రీస్తు సంఘం ఏర్పాటు చేసి
సంఘం ద్వారా తండ్రి నాయన అన్నయ్య ద్వారా తండ్రి ఎన్నో విలువైన సంగతులు సత్యమైన శుభార్తను ప్రకటింపజేస్తూ తండ్రి నాయన మరి తండ్రి సంఘం ద్వారా అనేక కార్యాలు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కృపను తండ్రి నాయన ఇంకా విరివిగా తండ్రి నాయన ఇంకా ప్రాంతం అంతలో తండ్రి సంఘం ద్వారా తండ్రి శుభార్త ప్రకటింపబడడానికి సాయం దయచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుల తండ్రి నాయన మరి గడిచిన వారి దినములో చేసిన పనులందు డ్యూటీలందు మీ కృపకాపంతో స్ఫూర్తంగా కాపాడి తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి మేము స్థుతించడానికి ఆరాధించడానికి విలువైన సంగతులు తండ్రి మీరు నేర్చుకోవడానికి మా జీవితాలు చేసుకోవడానికి తండ్రి సంఘముగా తండ్రి మీ సంఘంలో సమకూర్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి నడిపించిన విలువలందరిని బట్టి నన్ను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కృపంతాన్ని దాసులు అన్నగారు నేను మరి ప్రాణమై మార్గ మధ్యలో వస్తున్నాం తండ్రి. వారి సకాలంలో మా మధ్యలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సండే స్కూల్ తండ్రి మరి చక్కగా జరిగించున్నారు తండ్రి. అందరి బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి సండే స్కూల్లో జ్ఞానాన్ని తండ్రి చిన్న బిడ్డలకు మరి నేర్పించబడి ఉండగా తండ్రి ఉన్నటువంటి బిడ్డల నుండి మరి ఉన్నటువంటి తండ్రి ప్రతి మాట తండ్రి ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకున్నాను తండ్రి. ఆ పిల్లలకు కావాల్సిన మంచి జ్ఞానం లేకుండా తెలియని దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. రాబోయే రోజుల్లో తండ్రి నాయన మంచి మరి నాయన శుభార్త సైనికులుగా ఆ బిడ్డల సంఘంలో నిలబడటకు తండ్రి ఆ బిడ్డలకు కావాల్సినటువంటి జ్ఞానం లేకుండా దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మరి చక్కటి మాటలు నేర్పిస్తున్నటువంటి మరి రాణి సిస్టర్ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి ఎంతో ప్రేమ కలిగి తండ్రి దూర ప్రాంతం నుంచి ఉదయకాలంలోనే మరి ఇక్కడికి మైదుపట్నం ప్రాంతానికి వచ్చి మరి ప్రతి ఆదివారం దినమందు తండ్రి చక్కటి మాటలు మరి బిడ్డలకు నేర్పిస్తున్నాగా ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యము జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపాలు తండ్రి మరి కోఆర్డినేటర్ ఉన్నటువంటి మరి దాసనారి వారికి ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకుంటాను దీనికి ఆస్వాదించుకుంటుంది. మరి దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ తండ్రి మరి సంఘం పట్ల ఎంతో ప్రేమ కలిగి మనందరినీ జ్ఞానం ఉన్నటువంటి సంఘంలో ప్రతి ఒక్కరు ప్రేమించి మరి తండ్రి నేను సంఘ కార్యక్రమం మరి సక్రమంగా జరిగించడానికి మరి అన్నగారికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రియబిడ్డలు తండ్రి నేను మరి సంఘంలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నాన్న బిడ్డలు తండ్రి ఎంతో కష్టపడి తండ్రి నేను మరి సంఘ కార్యక్రమంలో పొందడానికి పనులు బిడ్డలు జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కృపతో రావాల్సిన బిడ్డలు మీ సంఘం నేను సకాలం నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు ఆరాధన తండ్రి నేను నీకు మహిమకరంగా మాకందరికీ దీవనకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వచ్చిన నెలలు తండ్రి నేను మరి నేను ఈ నెలలో క్షమించాను తండ్రి. ఈ నెలలు తండ్రి నేను మరి తండ్రి మరి స్త్రీల మీటింగ్ పరిశోధన సంతోషమైన మరి జరగాల్సిందిగా తండ్రి ఆ యొక్క మీటింగ్లో గొప్పగా ఘనంగా జరిగింపబడినట్లు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ యొక్క మీటింగ్ కొరకు మేమందరం సిద్ధపాటు కలిగి తండ్రి నేను మరి అందరం సక్రమంగా తండ్రి ఆ యొక్క మీటింగు గొప్పగా ఘనంగా జరిగించబడడానికి తండ్రి మేము చేయాల్సినటువంటి మరి మేమందరం కలిసి ఆత్మీయంగా తండ్రి సంతోషంగా ఆ పనుల్లో పాల్పొంగులు పొందడానికి ప్రతి ఒక్కరి మగదానికి మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి బిడ్డలు తండ్రి చక్కటి పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించడం జరిగింది తండ్రి. అందరి మధ్య స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినారని నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం చూడలేక అనేక మంది అనేక రీతిలుగా గతించిపోయినప్పటికీ వారికంటే మేము గొప్పవారం కాదు కానీ ఆయన కేవలం నీకు ఉచిత ప్రేమను బట్టి మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచి ఉన్నారు తండ్రి. అందరిని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. ఇంత గొప్ప భాగ్యం దయచేసిన మీకు ఏ మిగలం తండ్రి తీర్చుకోవడం తండ్రి. ముందున సమయంలో మీ చేతులకు చెప్తూ మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి ప్రార్థించడం అంటే మరి భూపరణ గారికి సముద్రం వందనాలు కుళ్ళారా. మరి ఈ సమయంలో మరి ఎవరైనా ఒక పాట పాడాలనుకుంటే దయచేసి ముందుకు వచ్చి పాడాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఒక పాట మరి వాటి పక్కన చదువుకొని వాక్యభావానికి మనం అనగల సమయంతో ఒక పాట పాడాల్సుకుంటే దయచేసుకుంటే వచ్చుకోవాలి. తిమ్మతన గురించి ఒక పాట పాడతారు.
చేరు వచ్చిన దేవుని పిల్లలందరికీ, అలాగే నేను ఇక్కడ అలంకరించినటువంటి దేవుని చేరు శ్రీనన్న గారికి ప్రభు పేరిట నా వందనాలు. పాటల పుస్తకంలో నుండి 74వ నంబర్ పాట పాడి ఆ దేవునికి మనం కొలుద్దాం. దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా? దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా? అవసరానికి దైవమా, అనుభవించుటే న్యాయమా? అవసరానికి దైవమా, అనుభవించుటే న్యాయమా? నీ సుఖమే ముఖ్యమా, తన త్యాగమే వ్యర్థమా? నీ బ్రతికే నీ ఇష్టమా, నీ బ్రతికే నీ ఇష్టమా? దేవునికై సంతాపమా? దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా? హానోకు భూమిపై దేవునితో నడిచెను, దేవునికే ఇష్టడవై దేవుడతడు తీసుకెళ్ళను. నువ్వు దేవునికి ఇష్టడు అయితే నిన్ను కూడా తీసుకెళ్ళను. తనదు తననే పంపి లాజరువై తీసుకెళ్ళను. దేవుని ఇష్టపడి రక్షించుటకు ఇష్టపడి దేవుని సేవను సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసే వారతనికి కావాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం? దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా? నశించు ఆత్మల కొరకు కదలాలి నువ్వు లేడు. తన వారిని రక్షించుటకు నలగాలి ప్రతిరోజు. క్రీస్తునే నమ్ముట కాక శ్రమపడుటే నేర్చుకోవాలి. నిన్ను చేసిన ఆ దేవుడే దూతలతో పొంగిపోవాలి. ఒక్క పాపి మారితే ఒకరిని మార్చితే అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి? ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం? దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా? దేవుడంటే నీకిష్టమా, ఏ కష్టానికైనా సిద్ధమా? దేవునికి స్తోత్రం. మరి మంచి పాట పాడినటువంటి మరి తిమ్మతుల గారికి సంగతులు ప్రత్యేకమానాలు పిల్లల మరి సంఘంలో మరి సంఘం కొరకు ప్రార్థించవలసిందిగా మనలో ఉన్న రాని చెల్లించి ప్రార్థించవలసిందిగా మరి సమయాన్ని చెల్లిస్తున్నాం. అందరూ కలుసుకున్నట్లయితే సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నేను అమ్మకున్నా ఈ క్షణం వరకు మమ్మల్ని పరిశుద్ధ లెక్కలో ఉంచి కాపాడేందుకు నీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యాన్ని అందరికీ దయచేసినందుకు నీకు వందనాలు నాయన. ఈ దినం తండ్రి నీ వాక్యం వినడానికి నీ బిడ్డలుగా మేమందరం ఇక్కడ కూర్చున్నాము తండ్రి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టి వేరంగా కాకుండా మేము ఉండాలని సహాయం దయచేయండి నాయన. చెప్తున్న అన్నయ్యకి పిలిచిన మాకున్న మంచి సమయోచిత జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి మహాపట్టణంలో తండ్రి సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సంఘాన్ని ఆయన నీ ఎదుట చేస్తున్న కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్నల నుండి తండ్రి పెద్దల వరకు ప్రతి ఒక్కరు తండ్రి వాక్యాన్ని నేర్చుకోవాలని ఎంతో తండ్రి మరి కృషి చేస్తుండగా ప్రయత్నిస్తుండగా తండ్రి వారి ప్రయత్నం తండ్రి ఫలించేలాగా సహాయం చేయమని కోరుకుంటున్నాం నాయన. పెద్దలు తండ్రి పాటలు పాడించినగా నాయన, చిన్నలు తండ్రి వాక్యం చెప్తున్నాగా ప్రతి ఒక్కరు తండ్రి వారు తండ్రి ఏ పని చేసినా నీవు వారికి తోడుగా ఉండేలాగా సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఆయన తండ్రి ఈ సంఘం ఆయన నీ ఎందు తండ్రి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఎందరినో తండ్రి వాక్యంలోకి సత్యవాక్యంలోకి నడిపించాలని
ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఆయన ప్రతి ప్రయత్నం ఫలించేలాగా సహాయం దయచేయండి. ఈ సంఘానికి తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటున్నాం నాయన తండ్రి. ఉన్న 4 కుటుంబాలు నాయన తండ్రి ప్రతిదినము తండ్రి నీ కొరకు ఎన్నో ఆకాంక్షలపై తండ్రి మరి కృషి చేస్తున్నాగా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నాయన మరి చిన్న నుండి పెద్దల వరకు నాయన ప్రతి ఒక్కరు ప్రతిదినం తండ్రి ప్రతి క్షణం వీళ్ళు తండ్రి మరి నిరంతరము వాక్యం నేర్చుకోవాలని ఎంతో పట్టుదలతో తండ్రి ముందుకు అడుగువేస్తున్నాగా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి మరి అన్నయ్యలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి, అక్కలందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన వృద్ధులతో సహా తండ్రి మరి సంఘంలో ప్రతి ఒక్కరు పాల్పొందుతున్నారు నాయన. అదేవిధంగా నాయన తండ్రి మరి సండే స్కూల్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సంఘానికి తండ్రి వారు కూడా తండ్రి మూలాలుగా ఉండగా నాయన మరి వారి వాక్యం నేర్చుకుంటుండగా నాయన అపవాది వారి జోలికి రాకుండా తండ్రి వారు నీలో నీతిగా యథార్థంగా ఎదుగులాగున సహాయాన్ని దయచేయండి నాయన. అదేవిధంగా మరి తండ్రి సహోదరులు ఎంతో మంది ఉండగా నాయన తండ్రి వారు కూడా మరి తండ్రి మీ అన్నదినము తండ్రి ప్రతిరోజు తండ్రి వారి నీలో ఎదుగులాగున తండ్రి వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి ఆయన. సంఘంలో తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్కాలాన్ని దయచేయండి నాయన. ప్రతి కుటుంబానికి తండ్రి ఆర్థిక పరిస్థితుల్లో మీరే వారికి ఎల్లప్పుడూ తోడుగా నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి. ఎంత లేమిలో ఉన్నాయన తండ్రి నీ పని విషయమై తండ్రి నీ పనిలో వారి ఆలోచనలోనైనా ఎంతో ఉన్నత స్థితిలో వారు ఆలోచిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి నీ అందు భయభక్తులు కలిగి ఏ విషయంలో అయితే తండ్రి నీ పిల్లలని ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా నీ ముందు నిలబడాలని ఏ రీతిగా అయితే కోరుకున్నావో ఆ రీతిగా తండ్రి ఏదో ఒక దినాన్న ఈ సంఘం అంతా నిలబడేలాగానే సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలో తండ్రి ఎంతో మంది నీ వాక్యం నేర్చుకోవాలని ఎంతో కృషి చేస్తుండగా తండ్రి వారు ఫలించేలాగా సహాయం దయచేయండి తండ్రి. ఏ ఒక్కరు అపవాది మాయలో పడకుండా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నిరంతరం నీకోసమే ఆలోచించి నీకోసమే తండ్రి మరి ప్రతిరోజు వారు ఇష్టపడలాగా సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి మరి ఎంతోమంది తండ్రి ఎన్నోసార్లు తండ్రి నీ కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నాగా మరి మనమే కారణాల వల్ల వారి రద్దు కావాలని తండ్రి మరి తండ్రి రానే రోజుల్లో తండ్రి నీ వాక్యాన్ని తండ్రి 10 మందికి ప్రకటించే విషయంలో ప్రతి బిడ్డ తండ్రి మరి ఉన్నత స్థితిలో ఉన్నత ఆలోచనలను తండ్రి నీ ఎదుగు తీసుకురావాలని సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. ఆ సంఘాన్ని ఏం చేస్తున్న పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతిదినం తండ్రి మరి ప్రతి ఆదివారం తండ్రి ప్రతి బిడ్డను ఎందుకు ఉన్నతంగా మరి కష్టపడుతున్నారు నాయన తండ్రి. ఈ సన్నిధిలోనైనా ఈ దినాన్న మేమంతా నీ అంత తండ్రి మరి వాక్యం వినడానికి సిద్ధపడి వచ్చినామంటే అంతా నీ కృపే నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి మేమంతా తండ్రి ఏ రీతిగా అయితే వాక్యాన్ని నేర్చుకుంటున్నామో విన్న వాక్యాన్ని నేర్చుకున్న వాక్యాన్ని మాలోనే ఉంచుకోకుండా తండ్రి ప్రతి ఒక్కరికి 10 మందికి వాక్యాన్ని చెప్పులాగా సహాయం దయచేయమని స్వార్థ ప్రకటించే విషయంలో మేము ఎప్పుడూ ముందుండేలాగా ఈ సంఘం నిరంతరము ముందుండేలాగా ఉన్నత స్థితిలో తండ్రి సంఘాన్ని ఉంచమని సంఘం కొరకు సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అదేవిధంగా నాయన తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి ఉన్నత స్థితిలో నీలో అభివృద్ధి పొందేలాగా సహాయం దయచేయమని కోరుకుంటూ నైక్షిణి ప్రార్థన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాము కనుక ఆమేన్. మరి సంఘం కొరకు ప్రార్థించినట్టు మరి రామచంద్రుడికి సంక్రమణ తెచ్చిన ఉన్నారు పిల్లలు మరి వాక్య పట్ల చదువుకొని మరి వాక్య విషయంలోకి వెళ్దాము. మన మధ్యలో ఉన్న మరి సుధీరన్న గారు వచ్చి వాక్య పట్ల చదివించడానికి కోరుతున్నాము. వాక్య పట్ల మత్తయి వార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు మరి వాక్య పట్ల చదివించవలసిందిగా మరి అన్నగారు సంధిస్తున్నారు. మత్తయి వార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. అందరికీ వందనాలండి. మత్తయి వార్త 15వ అధ్యాయం 11 నుంచి 20 వరకు చదువుకున్నామండి. నోట పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్రపరచని వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిచయులు ఆ మాట విని అభ్యంతరపడని నీకు తెలియనా అని ఆయన అడగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. వారి జోలికి పోకుడి. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపురు. వారు గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుడ్డలో పడరు కదా అని. అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుగునని ఆయన అడగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నదిలోనికి పోవునదంతయు కడుపులో నుండి బహిర్భూమిలోకి విడవబడును కానీ నోటి నుండి బయట వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా?
దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుకొనక భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచునని చెప్పాను. మరి వాక్య పట్ల చదువు వినిపించిన కాబట్టి మరి సుధర్ గారికి మరి సంఘ తరఫున వందనాలు. పిల్లరా మరి దయచేసి మొబైల్స్ మరి ఏమైనా ఉంటే ఫ్లైట్ మోడ్ కానీ స్విచ్ ఆఫ్ అని పెట్టుకోండి. మన జీవితాలకు అత్యవసరమైన మాటలు మరి వాక్యం వినేటప్పుడు తప్ప మనకెప్పుడు మనకు దొరకవు. మరి మనం చక్కగా దేవుని ఎదగాలంటే దేవుని మాటలు మనకు ఎంత అవసరం. మన దేవుని సన్నిధికి వచ్చినది కాదు, కానీ దేవుని మాటలు మన హృదయంలో నింపుకోవడానికి మనం సిద్ధపడినప్పుడే మరి వాక్యం అనేది మన జీవితానికి వినిపిస్తుంది. కనుక మరి జాగ్రత్తగా వాక్యాన్ని చదువుకొని మరి చెబుతున్న విషయాన్ని గ్రహించి మన జీవితాల వాక్యానుసారంగా లేవని మనం సరి చేసుకోవడానికి సిద్ధపడి ఉందాం. చక్కగా మరి వాక్యాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా తెలియజేస్తున్నాను. మరి గత వారము మనకు పాఠం నేర్చుకున్నాము. సత్య విషయమైన ప్రేమ అనగానేమి అన్న పాఠాన్ని మొదటి భాగంలో గత వారం నేర్చుకున్నాం. మరి ఈ వారం కూడా సత్య విషయమైన ప్రేమ అనగానేమి పార్ట్ 2 రెండవ భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దయచేసి చెబుతున్న ప్రతి మాటను శ్రద్ధగా రాసుకొని మరి వాక్యాన్ని వినవలసిందిగా మనందరికీ తెలియజేస్తూ మరి సమయాన్ని మరి శివన్న గారికి అప్పగిస్తున్నాను. ప్రార్థించండి. మీ ప్రేమ చేత జ్ఞానమంతా కాపాడు మరణ తిరిగి తండ్రి ఈ ఆడవారికి దినాలను జీవితాన్ని చూడవచ్చు ప్రార్థించి దినాలను సన్నిధిలో కూర్చోబెట్టినందుకు కాపాడతాను. జీవం కలిగిన మీ మాట వాక్యం అది ఎంత ప్రాముఖ్యమైనదో ఆ వాక్యం ఎంత గొప్పదో ఈ వారం మేము వినబోతున్నాం తండ్రి. తోడుగా ఉండి సహాయం చేసి సాధారణ మళ్లించిన మార్గాన్ని తండ్రి మరలా మీ మార్గం వైపు మీ పిల్లల్ని మళ్లించడానికి చెప్పబడుతున్న వాక్యమే ఆధారం కనుక మీ పిల్లలు గ్రహించుటకు ఆలోచించుటకు వాటిని హృదయానికి అన్వయించుకున్నట్టుకు మీ సహాయం మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాట ఒకటి, ఈ సమాజం వెళుతున్న మార్గం ఒకటి. మీ వాక్యానికి భిన్నంగా తండ్రి మీ వాక్యానికి వేరుగా సమాజం నడుస్తుంది. తన తండ్రికి ఆ వాక్యాన్ని బట్టి మీ ఆవేదన అర్థమై ఈ మాటలు మాట్లాడుతున్నాం. సమాజంలో ఉన్న అనేక మందికి ఈ సత్యాన్ని తెలియచేయండి. మీరే తోడుగా ఉండి నడిపించండి. క్రీస్తు గారిపై ప్రార్థన అనుకోండి. అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవుని ఇతరులుగా చివరిగా మనం ఆలోచించిన అంశం సత్య విషయమైన ప్రేమ అనే అంశాన్ని మనం ఆలోచిస్తూ రెండవ భాగంలోకి మనం ప్రవేశించాం. చివరి నేను చెప్పిన మాటలు కాస్త జ్ఞాపకం చేసుకుంటూనే ఈ వారపు వాక్యం అనేది మీకు అర్థమవుతుంది. ప్రతిసారి మీకు వాక్యం ఎలా నేర్పించబడుతుంది అంటే బైబిల్లో ఉన్న దేవుడు రాయించిన ఒక వచనాన్ని అంశంగా పెట్టి ఆ వచనం యొక్క పూర్తి వివరణ మీకు చెప్పబడుతుంది. ఇలా మీరు వాక్యం నేర్చుకోవడం వలన బైబిల్లో దేవుడు చెప్పాలనుకున్న అనేక సంగతులు మీకు అర్థమవుతూ మీ జీవితానికి అవి ఒక మార్గాలుగా మీ జీవితాన్ని దైవం వైపు మరణించుకుని మరి ఆజ్ఞలుగా మీకు పాఠాలు ఉపయోగపడతాయి. సత్య విషయమైన ప్రేమ అని
వచనం బైబిల్లో మీకు చూపించి చివరి వరకు మనం ఆలోచించినవన్నీ ఏంటంటే సత్యము అనగానే దేవుని మనక దేవుడి వాక్యము అని మనం ఆలోచించాం. ఆ సత్యం గురించి లోకంలో ఉన్న గొప్ప వాళ్ళకు సైతం అర్థం కాలేదు అని యేసుక్రీస్తు సైతం పిలాతు ముందు నిలబడి నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అని యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు చివరి వరకు మనం విన్నాం. దేవుని పిల్లలారా, సత్యం అనగానే వాక్యం అని తెలిసిన మనకి చివరిలో నేను కొన్ని మాటలు చెప్తాను. ఈరోజు సమాజంలో వాక్యానికి విలువ ఉందా? వాక్యానికి చోటు ఉందా? వాక్యానికి ప్రజలు టైమిచ్చేంత భక్తులు ఈరోజు ఉన్నారా? వాక్యం కోసం వెంపర్లాడే వాళ్ళు ఉన్నారా? వాక్యం కోసం ఎక్కడ దొరుకుతుంది దేవుడి మాటలు అని ఆలోచించేవారు ఉన్నారా? చివరి వారం చెప్పాను మీకు, ఊర్లో మీటింగ్ పెట్టామండి మా ఊర్లో. అక్కడున్న పాస్టర్ టైం అంతా తినేసాడు. 7 గంటలకు మైక్ ఇచ్చుకొని శుభ్రంగా తిని పాటలని రాగాలని ఆరాధనని గెంతులని మొత్తం మీద కింద మీద పడి 9:30కి మైక్ ఇచ్చాడు. అది చూసిన ప్రజలు వాక్యం విన్న తర్వాత ఏమంటే ఎందుకంటే టైం అలా వేస్ట్ చేశారు, ఎంత మంచి మాటలు చెప్పాడండి, ఇంకో అరగంట ఆయనకి టైం ఇచ్చుంటే బాగుంది కదా, ఇంకో 4 మాటలు దేవుడు చెప్పేవాడు కదా. అంటే అక్కడక్కడ ప్రజల్లో ఏముంది అంటే వాక్యం అంటే ఇష్టం ఉంది. ఎప్పుడు ఉంటుంది వాక్యం అంటే ఇష్టం అంటే అది స్వతహాగా ప్రజల తప్పు కూడా కాదు, ఈరోజు బోధిస్తున్న బోధకులు చేసిన తప్పు. దేవుడి మాటలు ఉన్నవి ఉన్నట్టుగా బైబిల్లో దేవుడు రాయించినవి అర్థం చేసుకుని సమాజానికి చెప్తే ప్రజలు వాటిని హత్తుకుంటారు హృదయాలకి. దేవుడు ఇలా చెప్పాడా అని ఆలోచిస్తాడు. కానీ ఈరోజు బోధిస్తున్న బోధకులు వాక్యంగా చెప్తారా? వాక్యానికి వాళ్ళ సొంత ఆలోచనలు మళ్ళించి చెప్తారు. మనకైనా మాట్లాడుతున్నాడు ఓపెన్గానే, ప్రశ్న ఇప్పుడు అంటున్నాడు, నేను ఇల్లు కట్టుకొని అడిగితే మీరు కడతారండి. నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు సేవకుడు ఒక కాలం ఇల్లు కట్టాడని వాక్యం మీరు చూపిస్తాను, అప్పుడు మీరు నాకు ఇల్లు కడతారు అంటున్నాడు డైరెక్ట్గానే సంఘంతో. అంటే ఇతని ఆలోచనలు ఇతని ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేనిని వాడుతున్నాడు? వాక్యం. ఎలాంటి వాళ్ళు ఉంటారు, పట్టుకోవాలా, జాగ్రత్తగా పట్టుకుని జాగ్రత్తగా ఆలోచించి స్వప్రయోజనం కోసం వాక్యం చెప్తున్నారా? మన ఆత్మను రక్షించడం కోసం, మనల్ని దేవుళ్ళో ఉంచడం కోసం, మన దేవుడి కొరకు ఎదగడం కోసం వాక్యం చెప్తున్నారా? ఇది గమనించుకునేంత తెలివి వాక్యం ద్వారా ఎవరు ఈ రోజున సమాజానికి లేదు. దేవుడి పిల్లలారా, ఎప్పుడైతే ప్రజలు ఇలా అమాయకులుగా ఉండిపోయారో చెబుతున్న బోధకులు వారికి ఇష్టం వచ్చినవి వాక్యంలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాక్యంలో కథలు చెప్తారు, వాక్యంలో చరిత్రలు చెప్తారు, వాక్యంలో లోకంలో జరుగుతున్నవి ఏవేవో చెప్తారు. వాక్యం తప్పండి ఈరోజు బోధకులు అన్నీ చెప్తున్నారు. అతని ప్రసంగం మొత్తం మీరు వినండి, ఒక్క రెఫరెన్స్ లేదంటే గట్టిగా 2 రెఫరెన్సులు కాస్త ఒప్పుకుంటూ 3 రెఫరెన్సులు చూపిస్తాడు. అవి ఒకదాని కూడా సంబంధం ఉండదు, ఏదో మాట్లాడుకుంటూ వెళ్తాడు. మన మధ్యకాలంలో ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఒక సంఘస్థులు ఆక్రమించి చర్చ కట్టేశారు గవర్నమెంట్ ల్యాండ్ని. గవర్నమెంట్ వచ్చి పూజ చేశాడు, మళ్ళా కట్టారు, మళ్ళా పూజ చేశాడు, మళ్ళా రికమెండేషన్లు పెట్టి రౌడీల దగ్గరికి వెళ్ళి లంచాలు ఇచ్చి మళ్ళా కట్టేశాడు. ఈసారి కాస్త గ్యాప్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు, పోచలేదు, ఇంకా నిలబడిపోయింది. దానికి ఆ పాస్టర్ గారు మీటింగ్ పెట్టి చెప్తున్నది ఏంటంటే యెరూషలేము మందిరాన్ని కూడా కూల్చేశారు, దేవుడు మళ్ళీ నిలబెట్టాడు, అంత కూడా యెరూషలేము మందిరమే అంటున్నాడు, రేపు చెట్టు. అసలు యెరూషలేము మందిరానికి ఈయన ఆక్రమించేసి కట్టేసిన రేపు చెట్టుకి సంబంధం ఉందా? లేదండి. అంటే ప్రజలు వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు ఎలాంటి కథలైనా చెప్తాడు. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తాను తెలుసా? వీడు కథ చెప్తున్నాడు, అసలు యెరూషలేము మందిరం ఎక్కడ, ఇది ఎక్కడ, లేనిపోని కోరికలు పెడుతున్నాడు అని ఎవరికి అర్థమవుతుంది అంటే వాక్యం ఎరిగిన వాడికి అర్థమవుతుంది.
అదే తెస్సలోనికీయులలో చివరిలో మీరు చదువుతున్న మాట, సంగమా దేవుని పిల్లలారా, మీ ఆత్మను మీరు రక్షించుకోవాలి అంటే, మీరు మీ దేవుడున్న పరలోకానికి మీరు చేరాలి అంటే, సాతాను గాడు అప్పట్లా కాదు, ఇప్పుడు చాలా మ్యాజిక్లతో మీ దగ్గరికి వచ్చాడు, చాలా మాయలతో మీ దగ్గరికి వస్తున్నాడు. సాతాను భయంకరమైన మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతున్నట్టుగా మీకు కనబరచి మిమ్మల్ని మోసం చేస్తాడు. కనుక వాక్యం వింటున్నప్పుడు మీరు వింటున్న వాక్యము దేవుడు చెబుతున్నదేనా, దైవం ఏమైనా గిట్టించి చెబుతుందా అన్నది మీరు గమనించుకోవాలి. అది చివరి వారం నేను చదివిన మాట. ఒక్కసారి మరలా అక్కడి నుంచి ప్రారంభిద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. చివరి వారం నేను చదివిందిలే. ఈ 2 వారాలు మనం ఆలోచిస్తున్నది ఆ ఒక్క వచనమే. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇదో నాశనానికి జారిపోతున్న వాళ్ళు, నరకానికి జారిపోతున్న వాళ్ళు, నరకానికి జారిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళల్లో ఉన్న లోపం ఏంటో చెప్తున్నాడు. నశించుచున్న వారు, ఇది అమ్మ వాళ్ళకి ఉదాహరణ చెప్తాను. క్యాన్సర్ వస్తున్న వాళ్ళందరికీ క్యాన్సర్ ఎందుకు వస్తుందో గవర్నమెంట్కి తెలిసి గవర్నమెంట్ ఒక యాడ్ వేస్తుంది. ఏం యాడ్ వేస్తుంది? పొగాకు, తంబాకు నవలకండి, మీరు ఆ క్రైమీలు నవలకండి, మీ ముగ్గురు నాశనం అయిపోతాయి, మీ నోరు నాశనం అయిపోతుంది, మీ నాలుకకు క్యాన్సర్ వస్తుంది, అది ఎక్కువైపోతే మీ గొంతుకు క్యాన్సర్ వస్తుంది, మీరు చచ్చిపోతారు, మీరు నాశనం అయిపోతారు. మీరు నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటి? తంబాకు, పొగాకు. మనుషులు మామూలుగా చెబితే వినటం లేదని సినిమాలలో సినిమాకు ముందు యాడేస్తున్నారు. ముఖేష్ యాడ్ అని వస్తుంది. ఎందుకు వేసారు చెప్పండి? అది ఎందుకు వేస్తున్నారు అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందో చెప్తున్నారు. పొగాకు తినడం వల్ల, కైని తినడం వల్ల నీకు క్యాన్సర్ వస్తుంది, మద్యం తాగడం వల్ల నువ్వు చచ్చిపోతావు. మద్యం సేవించుట ఏమండి ఆరోగ్యానికి హానికరం. బాటిల్ మీద రాస్తాడు వాడు. బాటిల్ కొంటాను కూడా అది చూసే కొంటాడు. ఎవడు మందు బాటిల్ కొంటున్న వాడికి మందు బాటిల్ మీద మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం వాడు రాసాడా లేదా? అంటే వాడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? తాగితే నువ్వు పోతావు అంటున్నాడు. నేను పోయినా పర్వాలేదు, నువ్వు ఇచ్చే అంటున్నాడు వీడు కొనుక్కునేవాడు. తంబాకు కొనుక్కునేవాడు కూడా అంతే కదా. తంబాకు మీద ఏం బొమ్మ ఉంటుందో చెప్పండి. అసలు ఆ బొమ్మ చూస్తేనే చిరాకేస్తుందండి. మా ఇంటి పని చేస్తున్నారండి, ఒకరు సీలింగ్ వేయడానికి వచ్చారు. ఇద్దరు వచ్చారంటే ఆ సీలింగ్ ఒక రోజులో వేసారు వాళ్ళు. ఒక రోజులో ఇద్దరు కలిసి అంటే సుమారు మేము ఇల్లు క్లీన్ చేస్తున్నాం చూస్తే 15 ప్యాకెట్లు ఉన్నాయి. ఇద్దరు ఒక రోజులో ఎన్ని ప్యాకెట్లు తినేసారు? ఆ ప్యాకెట్లు చూస్తేనే భయం వేసింది. ఈ మధ్యకాలంలో నేను ఆ ప్యాకెట్లు చూడలేదండి. ఎందుకంటే మన సర్కిల్ ఎవరు తినరు కదా, అవి ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఆ ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు చూస్తుంటే దాని మీద ఈ నమిలేసిన దవడ బొమ్మ వేసాడు. అప్పుడు ఇది చూసి కూడా లేదంటున్నాడు. నీకు తింటే నీ దవడ అలాగ అయిపోతున్నాడు, బొమ్మ వేసినా సరే చూసి మరి తింటున్నాడు వీడు. ఓకే, వీళ్ళు అమాయకులు అని మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు దేవుడు చెప్తారు, మీకు చెప్తారు, జాగ్రత్తగా వినండి. తింటే రోగం వస్తుందని చెప్పినా వీడు తింటున్నాడు. వాక్యం వినకపోతే, వాక్యం నేర్చుకోకపోతే నువ్వు నరకానికి పోతావు అని దేవుడు బోటెట్టినా ఎవడు వాక్యం నేర్చుకోడు. మీకు అర్థమైందా లేదా? మనుషులు చెప్పిన జాగ్రత్త రోగం, దేవుడు చెప్తున్న జాగ్రత్త నరకం. అదేనా మొదటి మాట? నశించుచున్నవారు. నరకానికి ఒక మనిషి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే వాడు వాక్యం నేర్చుకోకపోవటం వల్ల నరకానికి వెళ్ళిపోతున్నాడు. దేవుడి మాట మీద ప్రేమ లేకపోవటం వల్ల నరకానికి వెళ్ళిపోతున్నాడు. ప్రార్థన ఉంది, పని ఉంది, దేనికి వెళ్ళిపోతారు చెప్పండి మనుషులు? ఆ ప్రార్థన అలాగే ఉంటూనే ఉంటాయండి. పనికి వెళ్ళిపోతామండి, డబ్బులు సంపాదించుకున్నామండి, ఉద్యోగానికి వెళ్ళిపోతామండి, లేదంటే నీరసంగా నేను రాలేనండి, హ్యాపీగా పడుకుంటూ పోతానండి. సరే, దేవుడి పిల్లల శరీరం నలిగిపోతున్నా, శరీరం బాధపడుతున్నా లెక్క చేయక దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. లెక్క చేయక దేవుడి పనిలో సాగాలి. అది వాక్యం పైన ప్రేమ అంటే, అది వాక్యం పైన ఇష్టం అంటే. ఈరోజు నేను సన్నిధికి వెళ్ళకపోతే, ఈరోజు నేను గుడికి వెళ్ళకపోతే దేవుడు ఏదో ఒక సంగతి చెబుతాడు. ఈరోజు
అది నేను మిస్ అయిపోతాను, అలా నేను బ్రతకకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను. నశించుచున్న వారు ఎందుకు నాశనానికి వెళ్ళిపోతున్నారంటే తాము రక్షింపబడుటకై అనుంది అక్కడ. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు, అలవాటుగా మార్చుకోలేదు. వాక్యాన్ని ప్రేమించటం అన్నది అలవాటు లేదు, వాక్యం నేర్చుకోవడం అలవాటు లేదు, వాక్యం దగ్గరికి వెళ్ళిపోవడం అలవాటు లేదు. ఆదివారం భక్తులుగా మారిపోయారు క్రైస్తవులు. కాబట్టి ఆదివారం ఒక్కరోజు గుడికి వస్తే వాక్యం వచ్చేస్తుందా? కొంతమంది మహాభక్తులు ఆదివారం కూడా రాదు. ఇంకెక్కడ వాక్యం వస్తుంది చెప్పండి? ఇంకెక్కడ దేవుడు మాటలు వస్తాయి మీరు చెప్పండి? నాశనానికి జారిపోవడానికి కీ ఇస్తున్నాడండి, తాళం ఇచ్చేశాడు దేవుడు. ఒకడు నరకానికి వెళ్ళిపోతున్నాడంటే కారణం ఏంటంటే వాడు సత్యాన్ని ప్రేమించడం లేదు. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై. నువ్వు పరలోకానికి వెళ్ళాలా? నువ్వు రక్షణ పొందాలనుకుంటున్నావా? నిన్ను పుట్టించిన నీ దేవుడిని నువ్వు చూడాలనుకుంటున్నావా? రక్షణ అంటే పరలోకం వెళ్ళటం. కావాలి అంటే వాక్యాన్ని ప్రేమించు అన్నాడు. దేవుడి మాటను ప్రేమించు, దేవుడి వాక్యాన్ని ప్రేమించు. డేట్లు ఇచ్చేసిన తర్వాత అంటే మాకు ఒక డేట్ ఇచ్చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం బాగోదు, సహకరించదు, బాడీ ప్రయాణానికి వెళ్ళాలనిపించదు, ఏదో బద్ధకంగా ఉంటుంది. అంత దూరం ప్రయాణం చేయాలని నీ వల్ల కాదు అంటది. అలాని ఏనాడు మేమండి శరీరపు బలహీనతలు, శరీరపు రోగాలను అడ్డుపెట్టుకుని దేవుడి వాక్యం చెప్పడానికి వెళ్ళని రోజులు మా జీవితాల్లో ఉండవు. కారణం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళకపోతే దేవుడు ఎందుకు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడో, నేను వెళ్ళి మాట్లాడకపోతే అక్కడ రక్షణలోనికి రావాల్సిన ఏ వ్యక్తి దూరం అయిపోతాడో, అక్కడ ఆ రోజు వాక్యంలో బలపడవలసిన వాడు బలహీనుడు అవుతాడేమో దేవుడి విషయంలోనని. ఆరోగ్యం బాగోకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా, కుటుంబంలో భిన్న పరిస్థితులు ఉన్నా అన్నిటినీ లెక్క చేయగా ఎందుకు పరిగెడతామంటే వాక్యం చెప్పబడితే దాని వలన వచ్చే ప్రయోజనం ఏంటో మాకు బాగా తెలిసింది. అది దేవుడికి తెలుసు బాగా. వాక్యం ఎంత గొప్పదో, వాక్యము ప్రకటించబడితే వాక్యాన్ని స్వీకరించిన వాడు ఎంతటి గొప్పవాడు అవుతాడో దేవుడికి తెలుసు. అందుకే బైబిల్ అంతా మీరు చదవండి, ఎల్లప్పుడూ దేవుడు చెప్పే మాట ఒకటే, వాక్యం 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 వాక్యం. మీరు వాక్యం నేర్చుకోండి, వాక్య ప్రకారం బ్రతకండి, వాక్యాన్ని వినండి, వాక్యంలో మీరు ఉండండి. దేవుడు పదే పదే చెప్పే మాట అదేనండి. దావీదు చెప్పిన మాట మా అందరికీ తెలుసు, దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యాన్ని దినము రాత్రి ధ్యానించేవాడు ధన్యుడైపోతాడంట, గొప్పవాడైపోతాడంట. అది దేవుడి దృష్టిలోనూ ఇటు సమాజం దృష్టిలోనూ గొప్పవాడు అవుతాడు. దేవుడు పిల్లరా, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను వాళ్ళు ఏం చేయలేదు, అవలంబించలేదు. ఎప్పుడైతే వీళ్ళకి వాక్యం రాదో వీళ్ళని మోసం చేయడానికి మోసగాడు జాగ్రత్తగా వాళ్ళ దగ్గరికి వచ్చేసాడంట. ఎవరు? సాతాను. ఎవరు? గ్రామాల్లో చదువుకోని వాళ్ళు ఉంటారండి, పాపం కాస్త చదువు రాని వాళ్ళు ఉన్నప్పుడు మోసం చేసేవాళ్ళు వాళ్ళని ఈజీగా టార్గెట్ చేస్తారు. మధ్యకాలంలో ఒక అతను ఫోన్ చేసి మీ అకౌంట్లోకి 6,000 రూపాయలు వచ్చేసాయి అన్నాడు. 6,000 రూపాయలు వచ్చేసాయా? అవునండి. మీరు గూగుల్ పే వాడుతున్నారా అన్నాడు. గూగుల్ పే మాకు లేదండి, మా పక్క నేర్చుకోండి. వాళ్ళకి ఇవ్వండి ఫోన్ అన్నాడు. వాళ్ళకి ఇచ్చారు ఫోను. ఎవరు? వీళ్ళకి 6,000 రూపాయలు వచ్చాయి, 6,000 రూపాయలు వెయ్యాలంటే జస్ట్ మీరు ₹1 పంపించాలి మాకు అంతే అన్నాడు. వీడు గూగుల్ పే నెంబర్ ఇచ్చాడు. రూపాయి వేస్తే 6,000 వస్తానని రూపాయి వేశాడు. రూపాయిగానే మీకు ఇంకో రిక్వెస్ట్ వచ్చింది చూడండి, దాని మీద రొక్కండి అన్నాడు. ఆ రిక్వెస్ట్ ఏంటనుకుంటున్నారు మీరు? గూగుల్ పేలో మీకు తెలుసో లేదో, డబ్బులు అడగడానికి కూడా ఒక రిక్వెస్ట్ పంపిస్తారు, అది వేసినట్టుగానే కనపడుతుంది. వాడు వేస్తున్నట్టుగా ఏమండి అడిగే డబ్బులు, అడుగుతున్న డబ్బులు 6,000 ఇవ్వమని అడిగే లింక్ పంపించాడు. ఆ లింక్ మీద నొక్కారు. వాళ్ళు అనుకున్నారు 6,000 చూడగానే ఇటు వస్తున్నాయా అటు పోతున్నాయా, చదువుకోవడానికి కింద మ్యాటర్ ఉంది, చదువులేదు వాళ్ళకి, ఆ వస్తున్నాయా మనం కొడేశారు. ఈ 6,000 కూడా అడిగేది. తర్వాత ఫోన్స్ ఇచ్చారు. ఈజీగా మోసం చేశాడు. 6,000 రూపాయలు కొట్టేశాడు. దేని వల్ల చెప్పండి? ఏం లేదు వాళ్ళకి, కాస్త చదువుకునే జ్ఞానం లేదు. మనకి లోక సంబంధంగా చిన్నపాటి చదువు లేకపోతే వీళ్ళు మోసం చేస్తుంటే, నీ దగ్గర వాక్యం లేదనుకో నిన్నెవడు మోసం చేస్తాడు?
సాతాను గడికి ఈజీ టార్గెట్ ఎవరంటే వాక్యం తెలియనుండు. ఇప్పుడు చెప్పాడుగా అక్కడ 9వ వచనం కింద చదవండి. వాని రాక ఎవరి దగ్గరికి వస్తున్నాడు? వాని రాక అంటే ఎవరి దగ్గరికి వస్తున్నాడు? వాక్యాన్ని ప్రేమించని వాడి దగ్గరికి, వాక్యం నేర్చుకోని వాడి దగ్గరికి ఎవరు వస్తున్నారు? వాని రాక మీ దగ్గరికి రమ్మనండి, నా దగ్గరికి రమ్మనండి, తన్ని తరిమేస్తాను. ఇప్పుడు మీ దగ్గరికి రమ్మనండి, తన్ని తరిమేస్తాను. కారణం ఏంటి? కాస్త మీరు ఈ మధ్యకాలంలో వాక్యం నేర్చుకున్నారు. ఏది అబద్ధమో తెలుసు, ఏది నిజమో తెలుసు, ఏది సత్యమో తెలుసు, ఏది అసత్యమో తెలుసు. మా దగ్గర రాదండి, విరివిగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ మా దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పమనండి, మా దగ్గరికి మోసం చెప్పండి. ఇంకో విషయం తెలుసా అండి, దొంగ భాషల్లో మేము మీటింగ్కి వెళ్తాం కదండి, మా గురించి తెలుసా వాళ్ళకి. తెలిసి మా ముందేమో అనే వందనాలు బాగున్నారా, మీరు వాక్యం చాలా బాగా చెప్తారని అని పక్కెళ్ళి వీళ్ళ అన్ని అబద్ధాలు చెప్తారంటే పక్కనే మా మొహం మీద ఎవడైనా మీరు ఎందుకు ఎలా వాక్యం చెప్తున్నారు, బైబిల్ ఎలా ఉంది కదా అనమనండి, అక్కడికక్కడ ప్రజల మధ్య తాడ తీసేద్దాం వాడికి. ఒక్కడ మొహం మీద మీరు ఎందుకు ఎలా చెప్తున్నారు వాక్యం అని అంటారండి. ఎందుకంటే ఏం చెప్తున్నామంటే రొమ్ము విరుచుకొని గొంతెత్తి ప్రజల మధ్య సత్యం చెబుతున్నాం, ఉన్నదన్నట్టుగా చెప్తున్నాం. ఎవడు ఈ అబద్ధికులు ఎవరు నండి మా ముందు మాట్లాడరండి, వెనకాల గునుక్కోవడమే. తెల్లమ్మంట కుక్కడపల్లి క్లాస్ పెడుతున్నాం, పక్క భాష గోవ చేస్తున్నాడు. కౌరు పంపించాను రోజు. మేము ఏం తప్పు చెప్తున్నామో చెప్పమనండి, లేదా అతన్ని చెప్పేది రైట్ అని దమ్మత్ అనుకుంటే నేనే అతను చర్చకు వస్తాను, వాళ్ళ చర్చకి నేను వస్తాను. ఎదురుగా ప్రజల మధ్య కూర్చోమనండి. మేము చెప్తున్న తప్ప అతను చెప్తున్న తప్ప తేల్చేస్తాను. సంఘస్థుల మధ్య రెడీగా ఉండమని చెప్పన్నాను. వద్దొద్దు ఆయన రావద్దు అన్నాడు. మరి ఎందుకు పక్కన అక్కడెక్కడ కోరుతున్నాడు, గో గో వాళ్ళ తప్పు గో గో పక్కన అడుగుతున్నాడు. గొప్పలు చూడండి, ఏం చేయలేని గొప్పలు ఏం చేస్తారు చెప్పండి. పక్కన నడిచినట్టుగా వీళ్ళండి వాక్యం రాని వాళ్ళు అంతా ఆ చెప్తున్న తప్పు ఆ చెప్తాను. మా దగ్గర రామని రాదు, మేము వస్తామనండి రాదు. ఏమండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? వాణి రాక అన్నాడు చూసారు దేవుడు అక్కడ. వాణి రాక ఎవరి దగ్గరికి వస్తున్నాడు? వాడు ఎవరి దగ్గరికి వస్తున్నాడు? అబద్ధికుడు సైతం గారు ఎవరి దగ్గరికి వస్తున్నాడు? ఎవడైతే వాక్యాన్ని ప్రేమించాడో, ఎవడైతే వాక్యం పని ఇష్టం లేదో వాడి దగ్గరికి వస్తున్నాడు. వాక్యం అంటే పిచ్చెక్కిపోయి 8 సంవత్సరాలు యూనివర్సిటీలో పరీక్షలు రాశాను. 8 సంవత్సరాలు రాత్రి పగళ్ళు తండ్రి గారు మాతో బైబిల్ చదివించాడు. నేర్చుకున్నాం అన్నీ. వాక్యం అంటే ఇష్టం, దేవుడు మాట అంటే ఇష్టం. మన దగ్గరికి రాడండి. ఎంత బాగా చెప్పాడు చూడండి. వాని రాక ఏమండి? అబద్ధ విషయమైన సమస్త బలముతోను. ఇక అబద్ధం వల్ల పని అవ్వట్లేదు అంటే అప్పుడు వెంటనే వాడి కేటగిరీ వాడి అంగుల పొద్దులో ఉన్న రెండో బాణం ఇది. ముందు అబద్ధం చెప్తాడండి. ఒక దాని చెప్తాను. అబద్ధం అంటే ఏంటి? దేవుడు నిన్ను దీవించును గాక. అబద్ధం ఇది. ఎందుకు అబద్ధం చెప్పండి? ఎందుకు అబద్ధం? నరుడు పుట్టింది దీవింపబడి లోకాన్ని అనుభవించడానికి కాదు, శ్రమలు పడి దేవుడిని మహిమపరచడానికి. ఈ కాలం నువ్వు డబ్బు సంపాదించుకుని, బంగారం సంపాదించుకుని, మేడలు కట్టుకుని, మిద్దులు కట్టుకుని ఎవరు ఊరేగే కాలం కాదు ఇది. దేవుడి కొరకు బ్రతకవలసిన కాలం ఇది. దేవుడి కొరకు చేయవలసిన కాలం ఇది. ఈ సత్యాలు చెప్పకుండా మనిషి దగ్గరకు వచ్చి ఒక అబద్ధం చెప్తాడు. ఏమని? దేవుడిని నమ్ముకుంటే ఏమవుతావు? దీవించబడతావు. ఎవరు ఒక అమాయకుడండి, నేను నమ్మరు. నేను ఒక యథార్థ సంఘటన చెప్తున్నా. బాప్తిజం తీసుకోలేదండి ఒక ఆయన. గ్రామంలో నేను సువార్తకి వెళ్తున్నప్పుడు నాకు తగిలిన బాప్తిజం తీసుకోలేదు. కానీ ప్రతి సభకు వస్తాడు, వాక్యం వింటాడు. ప్రతి చోట వాక్యం వింటాడండి. వాక్యం వింటున్నాడు. మన వాక్యాలు వింటాడు, సత్యవాక్యం వింటున్నాడు. విచిత్రం ఏంటి అనుకున్నారు? బాప్తిజం తీసుకొని ఇతనేమో మన దగ్గరకు వచ్చి సత్యవాక్యం వింటాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా బాప్తిజం తీసుకున్నారు. వాళ్ళు అబద్ధ వాక్యం దగ్గరికి వెళ్తారు, అబద్ధం చెప్పే దగ్గరికి వెళ్తారు. అవును, రియల్గా జరిగిన సంఘటన అండి. ఓ రోజు ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారు. మాస్టర్ గారు వచ్చారు. ఏమన్నా గౌన్ వేసుకుని వచ్చేలా పెద్ద సింహాసనంలో కూర్చున్నారు. కుటుంబంలో ప్రార్థన జరుగుతుంది. ఈ చివర అతను కూర్చున్నాడు. మన వాక్యం అతను కూర్చున్నాడు. చివర బాప్తిజం తీసుకోలేదు.
రెడీ అవుతున్నాడు. వాక్యం నేర్చుకున్న దేవుడు అంటే ఏమిటో బాగా నేర్చుకుని బాప్తిజం తీసుకోవాలన్న ఈ ట్రైల్స్లో ఉన్నాడు. ఆ చివరి కూర్చున్నాడు. ఇతడు ప్రసంగం అంతా దేవుడు నేను దీవించను కాక, దేవుడు నేను దీవించను కాక, దేవుడు నేను దీవించను కాక అంటున్నాడు. ఇంకా విని 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 చివరి అతను కోపం వచ్చి పైకి లేచాడు. అయ్యారు ఒక ప్రశ్న అన్నాడు. అనేసరికి ప్రశ్న అనేసరికి ఏమన్నది, ఆలకేం జరుగుతుంది, ఆ బాప్తిజం తీసుకోలేదు నెమ్మది తీసుకున్నాడు. అయ్యారు ఒక ప్రశ్న అన్నాడు. లేవు నాయన, దేవుడు నేను దీవిస్తాడని ఏ దేవుడు దీవిస్తాడు అన్నాడు. ఇంకా యేసు ప్రభు నేను దీవించను కాక అన్నాడు. యేసు ప్రభుకి ఏమీ లేవు, నన్ను ఎక్కడ దీవిస్తాడు అన్నాడు. అర్థమైందా? యేసు ప్రభుకి ఏమీ లేక సిలువలో బట్టలు లేకుండా ఏలాడబడుతున్నా ఆయన నాకేమిస్తాడు అన్నాడు. నీకు దేవుడి గురించి తెలియక మాట్లాడుతున్నావు అన్నాడు. అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను నేను అన్నాడు అతను. బైబిల్ది అపోస్తులు ఎక్కడ దీవించబడ్డారు, మరియమ్మ ఎక్కడ దీవించబడింది, యేసు ప్రభుకి ఏమున్నాయి, వాళ్ళకే ఏమి లేవు, మాకు ఇస్తారని ఎందుకు చెప్తున్నావు, వాళ్ళ కుటుంబానికే ఏమి ఇవ్వలేదు ఆయన, మా కుటుంబానికి ఎందుకు ఇస్తాడు అన్నాడు. సౌండ్ లేదుగా, నీకు తెలియక మాట్లాడుతున్నాడు ఆయన, అంతా తెలిసే మాట్లాడుతున్నావు, దొంగ మా ఇంటికి రాక అన్నాడు. అంతే. ఏమండి, ప్రజల మధ్య, విశ్వాసుల మధ్య, కుటుంబీకుల మధ్య యావతికుడు దొరికిపోయాడు బాప్తిస్మం తీసుకున్న ఒక వ్యక్తి చేతిలో. అతను నిజంగా రెడీ అవుతున్నాడు బాప్తిస్మం తీసుకుని రాత్రి పగల వాక్యం చదువుతారండి. ఇలాంటి దొంగల్ని ఎంతమందిని పట్టుకుంటాడండి ఆయన. చాలా ఆనందం వేసింది. అక్కడ పక్కనే ఉన్న తమ్ముడికి అంతా చెప్తున్నాడు నాకు, అన్న మా అన్న అదన కొట్టేసడానికి ఒక చోట అంటున్నాడు. దేవుని పిల్లరా, వాని రాక అబద్ధంతో వస్తాడంట. ముందు వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను. ఎప్పుడైతే అబద్ధం వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, నెక్స్ట్ వాడు అమ్ముడు పొందులో సెకండ్ ఉంది. అబద్ధాన్ని ఎవడైతే నమ్మి మోసపోవటం లేదో వాడి దగ్గరికి నెంబర్ 2 నానా విధములైన సూచక క్రియలు. అంటే అర్థం ఏంటి? మా దగ్గరకు వచ్చిన తర్వాతే మగబిడ్డ పుట్టాడు, ఏదో సూచక్రియ. మా దగ్గరకు వచ్చిన తర్వాతే ఆస్తులు వచ్చాయి, మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇల్లు కొనుక్కున్నారు, మా దగ్గరకు వచ్చిన తర్వాతే ఉద్యోగం వచ్చింది, మా దగ్గరకు వచ్చిన తర్వాతే ఆస్తి వచ్చింది. ఇవన్నీ ఏంటి? సూచక్రియలు అనే సరే మీరు ఏ సూచక్రియలు ఏంటని అనుకుంటారేమో. అప్డేట్ అవుతూ ఉంటాయి సూచక్రియలు. ఒకప్పుడు సూచక్రియలు మీకు తెలుసు కదా, బైబిల్లో జరిగినవి. అవి ఇప్పుడు చేస్తే ఎవరు నమ్ముతాడు? ఇప్పుడు కాలానికి ఏం కావాలో అవి చెప్పాలా. అప్డేట్ అయ్యాడు సైతాన్ గాడు, పట్టుకోవట్లేదండి లోపం. కనుక ముందు అబద్ధంతో వస్తాడు. అబద్ధానికి కూడా మనిషి పడనప్పుడు మాత్కార్యాలు సూచన తెలియదు. ఎవడు నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది చూడండి, అక్కడ మాత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను. ఇదిగో ఈ నాశనం అయిపోతున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి ఉండును. చూసారండి, ఇందుచేత ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి, ఇంకా ఆడ ఎలాగో నన్ను నమ్మడరా, నీ ఇష్టం నీ కానీ అని దేవుడు వదిలేసాడుగా. సరే, మోసం చేసే శక్తిని మళ్ళీ ఎవరు ఇస్తున్నారంట? దేవుడే. దేవుడే. తల్లి మాట వింటలేదు అనుకోండి, తల్లి మాట వింటలేదు కొడుకు లేదా కూతురు, అప్పుడంటే ఎవరికి ఇస్తుంది? భర్త వచ్చాడు, వీడు నా మాట వింటావు లేదండి, నా మాట వింటావు లేదండి అంటది. ఆయన పోలేము. ఆయనకి ఏదో కోపం వస్తుంది. ఒక సందర్భంలో దొరికితే అరుస్తూ ఉంటాడు. నిజమే, నేను చాలాసార్లు చెప్పాను మీకు, వీడు వింటాం లేదండి, మీరు నమ్మలేదు. ఇది కూడా కర్రని ఇస్తుంది. ఎవరిచ్చారు కర్ర? తల్లే. నువ్వు దేవుడి మాట విన్నప్పుడు కాపాడవలసిన దేవుడే. నువ్వు ఆయన మాటను నమ్మటం లేదు కనుక నిన్ను కావాల్సి ఆయనే ఎవరికి అప్పిస్తున్నాడు? సైతం గాడు నా మాట విందా నాకు తీసుకెళ్ళిపోండి, లేకపోయి అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వాళ్ళకి అనుగ్రహించేస్తాడా? ఎవరికి చాలా మందికి తెలియదండి. దేవుడు దీర్ఘశాంతం. ఆ దీర్ఘశాంతానికి కూడా ఒక అర్థం ఉంటుంది కదా. ఎంతకాలం భరిస్తాడు? ఎంతకాలం వాక్యం అని వాక్యం పట్టుకొస్తాడు? ఎవరు మనం ఇక్కడ కూర్చున్న మీలోనండి, నాకు తెలుసండి, మీరు చాలా మంది వాక్యం అన్న తొలినాళ్ళలోనే ఇది రైటు అని మీ హృదయంలో ముద్రాడుతుంది. పడితే లేదు మీరు చెప్పండి. మనకు పడింది వాళ్ళకి ఎందుకు పట్టడం లేదు?
అబద్ధమును నమ్మునట్లు ఉందా వాక్యం. వాడు దేన్ని నమ్మాలి? అబద్ధాన్ని నమ్మాలండి. ఎందుకంటే వాడికి అసలు దేవుడి పైన కానీ దేవుడి వాక్యం పైన కానీ ప్రేమ లేదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని లోకంలో బాగుపడదామని ట్రై చేస్తున్నాడు అది. అందుకే వాడికి వాక్యం నచ్చదు, అందుకే వాడికి వాక్యం అంటే ఇష్టం ఉండదు. దేవుడు ముసుగు. వాడికి ఇష్టం అంతా ఏంటంటే లోకం ఇష్టం, లోకంలో డబ్బులు ఇష్టం, లోకంలో ధనం ఇష్టం, లోకంలో అందంగా ఉండటం ఇష్టం, ఈ లోకాన్ని బాగా అనుభవించడం ఇష్టం. దానికి వాడు అడ్డు పెట్టుకున్నది ఎవరిని అంటే దేవుడిని. అది కాదురా ఇదిరా దేవుడు అన్నావంటే నువ్వు వాక్యం చెప్పు, యేసుక్రీస్తుల వారే డైరెక్ట్గా వచ్చి చెప్పు, వాడు నమ్ముతాడా? మాట్లాడి అర్థమైతే బుర్ర పేలిపోద్ది. ఎందుకంటే వాడు రావట్లేదు, ఎందుకంటే వాడు ఏడిపోతున్నాడు. ఆయన ఆల్రెడీ దేవుడు ఎవరికి అప్పగించాడు? సాతానుకు అప్పగించాడు. మనల్ని అప్పగించేస్తాడు. ఎప్పుడైతే మనకి దేవుడి మీద ప్రేమ తగ్గిందో, మనకి ఎప్పుడైతే దేవుడు వాక్యం మీద ప్రేమ తగ్గుతుందో వాళ్ళని అందరినీ దేవుడు ఎవరికి అప్పిస్తున్నాడు? సాతానుకు. సత్య విషయమైన ప్రేమను వారు అవలంబించడం లేదు. నశించుచున్న వారు తాము రక్షించబడాలి అంటే సత్యం పైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ వారి దగ్గర లేదు కనుక వాని రాక దెయ్యంగాడు వచ్చాడు. ఇలా వాక్యం చదవట్లేదు కదా, ఇది ఈజీగా నాకు పడిపోతారని వాడు వచ్చేసాడు. అబద్ధంతో, మోసంతో, సూచక క్రియలతో ఏవేవో జరిగిపోతున్నాయి గొప్ప అద్భుతాలు అనుకుంటూ వాడు వచ్చి ప్రజలందరినీ మోసం చేసి నరకానికి గెలుతున్నాడు. వీళ్ళు వాక్యం చెబుతున్నా నమ్మటం లేదంట. దేవుడు కూడా విసిగిపోయి వాళ్ళని ఏం చేశాడు? చిన్న వచనం అంటే 9వ వచనం. ఎంత విషయం చెప్పాడు చూసారు అక్కడ 9వ వచనంలో. ఎంత సబ్జెక్ట్ చెప్తున్నాడు చూసారా 9వ వచనంలో. దేవుని పిల్లలారా, కనుక దేవుడు ప్రేమిస్తున్నాడు. అలాంటి బైబిల్ కూడా అలర్ట్లు ఇచ్చాడండి. నాయన అద్భుతాలు సూచక్రియలు అంటే నేనే కాదురా, దెయ్యం కూడా చేస్తుందిరా, చేస్తున్నట్టుగానే కళ్ళకు కనబరిచినట్టు మోసం చేస్తుందిరా, అది కాదురా నువ్వు నమ్మవలసింది వాక్యాన్నే నమ్ము అన్నాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో మాట చూపిస్తాను మీకు. 16వ అధ్యాయం గ్రంథం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనంలో ఉంటాయి. మరియు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పలు వంటి 3 అపవిత్రాత్మలు బయలుగాడలగా చూచితిని. దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడండి. లోకానికి సైతాన్ ఎలాగొస్తుందో యోహాను గారికి చూపిస్తున్నాడు. ఎలాగొస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఘట సర్పం నుండి ఏమొచ్చాయంట? క్రూరమృగం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పలు వంటి అపవిత్రాత్మలు బయలుగాడలగా చూసితిని. క్రూర మృగము, అపవాది, అబద్ధ ప్రవక్త, వీడు వాడి యొక్క రూపాలు ఇవన్నీ, సైతాన్ గారి రూపాలు ఇవన్నీ. ఈ రూపాలలో నుండి అపవిత్రాత్మలు బయటకు వచ్చాయంట. అవి ఆ బయటకు వచ్చిన అపవిత్రాత్మలు ఏం చేస్తున్నాయంట? అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. చూసారా? సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. దెయ్యం కూడా ఏం చేస్తుంది? ఇప్పుడు సూచనలు చేస్తుంది. ఏవో జరుగుతున్నట్టుగా మాయ చేస్తుంది. ఈ మాయ ఏమని సూచనలు, ఈ అద్భుతాలు నమ్మి మనిషి వాక్యానికి దూరం అవుతున్నాడు, వాటికి దగ్గర అవుతున్నాడు. సభలకు వెళ్తాం కదండి మేము. సభలకు వెళ్ళినప్పుడు ఈ ముందున్న అబద్ధికులంతా కూడా ఒక అలవాటు చేస్తారు. ఏంటి అలవాటు అంటే, సభలకు వెళ్ళగానే 3 డబ్బాలకు ప్రార్థన చేసి ఇంటికి పంపేయటం. గ్రామాల్లో నేను సభలకు వెళ్ళినప్పుడు అంటే ఆవిడ 3 డబ్బా పట్టుకుని వస్తుంది, ఇలా చేతిలో పెట్టుకుంటుంది, పక్కన బైబిల్ ఉంటుంది. చేతిలో చేతిలో 3 డబ్బా ఉంటుంది కానీ చేతిలో బైబిల్ ఉండదు. ఆ బైబిల్ కింద అవుతుంది. అలాగా 3 డబ్బా ఇలా పట్టుకుని ఎప్పుడు ఈయన వాక్యం ముగించేస్తే వాక్యం ఏంటంటే వాడు అసలు వాక్యం వినరు వాళ్ళు. ఈ వాక్యం ఎప్పుడైపోద్దా, ఈయన ఎప్పుడు ఆమె అంటాడు, ఈయన ఎప్పుడు కింద కూర్చుంటాడు, ఎప్పుడు సభ అయిపోద్దా, అర్జెంటుగా ఈ 3 డబ్బా పట్టుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని ఈ 3 డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోదా. ఇప్పుడు మనసంతా 3 డబ్బా మీద ఉందా, వాక్యం మీద ఉందా? మీరు చెప్పండి. 3 డబ్బా. ఆయన ఏ ప్రసంగం చెప్పాడు? నాకు అవసరం అండి, డబ్బా ప్రార్థన చేస్తే ఇంటికి వెళ్ళిపోతాను. సరే, వాక్యం దేవుడు మాట్లాడడం నాకెందుకు దేవుడు మాటలు ప్రార్థన చేయండి ఇంటికి వెళ్ళిపోతాను. సరే, ప్రేమగా దేవుడు మాటల మీద
అక్కడ కన్వీనర్ లక్షల వేల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెట్టాడు. సభలో దేవుడు ఏం చెబుతాడో విన్నాం, దేవుడు ఏం చెబుతాడో విన్నాం. ఎవరికండి దేవుడి మాట మీద ప్రేమ ఉంది? సూచనలు చేస్తున్నాయంటే, ఇగో నేను ప్రార్థన చేస్తే మీ రోగం పోతుంది, మీకు దూడకి పిల్ల పుడుతుంది అని చెప్పేసారు ఊర్లలో ఈ దొంగలేని ముందు. కనుక ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు కూడా అలవాటు అయిపోయింది ఏంటంటే, ఈ డబ్బాకు ప్రార్థన చేయించుకుంటే మా ఇంట్లో ఏం జరుగుతుంది? మంచి జరుగుతుంది. అంతే. ఆ డబ్బాకు ప్రార్థన చేయించుకుని బైబిల్ ఏమో కింద పడేస్తారు, సెల్ఫ్లో పట్టుకెళ్ళి డబ్బా ఎడతారు పైన. పొద్దున్న లేస్తే డబ్బా ఇంకే ఎవరికైనా ఏదైందంటే డబ్బా నూనె డబ్బా లేకపోతే ఎవరైనా ఏరుతున్నాడు అనుకో కుర్రోడు ఆడ తీసుకొని సిలువేసేస్తున్నారు నూనె డబ్బాతో. వాక్యం ఏది? దేవుడేది? ప్రార్థన ఏంటి? అన్ని సర్వస్వం నూనె డబ్బా. ఇక ఎవరంటే అలాగా దేవుడి మాట మీద నుంచి, దేవుడి వాక్యం దగ్గర నుంచి దేవుడికి ప్రార్థన చేసి, దేవా నాకు ఈ రోగం వచ్చింది తగ్గించు అని దేవుడికి మనిషికి ఉన్న మధ్యలో ఉన్న బంధాన్ని కట్ చేసింది ఎవరు చెప్పండి? పవిత్రాత్మ బయలు వెడలింది, సూచనలు చేస్తుంది, అద్భుతాలు చేస్తుంది. దేవుడి పిల్లల్ని దేవుడికి దూరం చేసింది. దేవుడు ఇలా బైబిల్లో చెబుతున్నా అపవిత్రాత్మలు సూచనలు చేస్తున్నాయిరా, దేవుడికి నేను దూరం చేస్తున్నాయిరా అన్న మనుషులు మారుతున్నారా? చివరి మీకు చూపించాను కదా, యేసు ప్రభు ముందు నిలబడ్డారంట మహానుభావులు. ఎవరు? ప్రభువా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అన్నారు. అప్పుడు వచ్చి ఎవడరా మీరు అంటున్నాడు ఆయన. ఇదే నీ నామాన్ని వెళ్ళగొట్ట ఎవడరా మీరు నాకు తెలియదు అంటున్నాడు ఆయన. నీ నామాన్న దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్న ప్రవచనాలు చెప్పలేదా, నీ నామాన్న అద్భుతాలు సూచక్రియలు మార్గాలు చేయలేదా అంటే ఆయన ఏమన్నాడు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి ఉండి. మీకు ఈ పాఠం చెప్పిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తే దేవుడు ఇంకో పాఠం ఇచ్చాడు. అది ఈరోజు మీ యాపంలో చెప్తున్నాను. అది వినండి, మీకు అదిరిపోద్ద పాఠం. విస్తరిస్తున్న అక్రమము అనేసి టైప్ బాగుంటుందండి. ఈరోజు లైవ్ అండి. దేవుడు క్రమం కోరుకున్నాడు, కానీ అక్రమాన్ని దెయ్యం విస్తరణ చేసింది. అవి వాళ్ళందరూ యేసు ప్రభువుని ముందు నిలబడితే, నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టా, నీ నామాన్ని వెళ్ళగొట్టామంటే మీరు అక్రమం చేశారు నా దగ్గర నుంచి మీరు పండి. అంటే యేసు నామాన్న దెయ్యం వెళ్ళగొట్టిన వాడు అక్రమం చేశాడా? బాగా వినాలి. అక్రమం చేశాడా? ఆ లెక్కకు వస్తే మెహదీపట్నంలో ఉంటాను ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? అక్రమం. ఈ మెహదీపట్నంలో ఈయన దగ్గరికి వెళ్తాను వాళ్ళందరూ కూడా ఆయన చేస్తాను అక్రమానికి వీళ్ళు కూడా ఏమవుతారు? ఇప్పుడు బాధ్యులు. మోసం, శ్యామ్ కిషోర్ మోసం. ఏమంటే డైరెక్ట్ చేస్తారు. భయం లేదు, ఎవరికి భయపడేది ఏం లేదు. వాక్యం దేవుడు ఉన్నట్టుగా చెప్తున్నాం. శ్యామ్ కిషోర్ చేస్తాను అది మోసం. మరొక అతను బెల్లంపల్లి ప్రవీణ్ మోసం. మరి అంత రోగాలను పోగొట్టే మహాభక్తులైతే కరోనా టైంలో ఏమైపోయారు? ఎందుకు కరోనా వెళ్ళగొట్టలేదు? ఎందుకు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపడం లేదు? ఎందుకు చెవుడానికి డైరెక్ట్గా చెవులు ఇవ్వడం లేదు? దొంగలంటే వీళ్ళు. ఇదిగో దేవుడు చెప్పిన దొంగలు వీళ్ళే. వాక్యం చెప్పరు, సూచక్రియలు అద్భుతాలు చేసి దేవుడి వైపు ప్రజల్ని అబద్ధం వైపు మళ్ళిస్తున్నారు. వస్తారు వాళ్ళు జాగ్రత్త అన్నాడు దేవుడి వైపులో. వాక్యం నేర్చుకున్నాడు, వాడు వచ్చినప్పుడు పట్టుకుంటా అన్నాడు. వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు వాక్యం? అమాయకులు. ఈ అమాయకులు వాక్యం నేర్చుకోకపోవటం వల్ల వాడు అబద్ధానికి ఈరోజు పెద్ద స్థానం ఏర్పడింది. సభలు పెడుతున్నాడు. వాళ్ళ సభలు పెడితే వేల మంది వెళ్ళిపోతారండి. ఎందుకు? వాక్యం కోసం వెళ్తున్నారా? మీరు ఆ సభలకి వెళ్ళిన దగ్గర మైక్ పెట్టి ఎంటర్ చేయండి. మీరు సభకి ఎందుకు వచ్చారంటే, ఏమంటే అయ్యగారు చాలా మంచి వాక్యం చెప్తారని వచ్చి అంటారేమో అనండి. ఒక్కడైనా ప్రార్థన చేయించుకుంటే రోగాలు పోతున్నాయంటే అందుకు వచ్చాం అంటారు వాళ్ళు. అంటే ఈ తండోపు తండాలుగా వెళ్ళింది ప్రజలంతా ఏదో ఒక మేలు పొందుదామని వెళ్ళారా? వాక్యం కోసం వెళ్ళారా? బాగా ఆలోచించండి. అంటే దేవుడు చెబుతున్న నాశనానికి జారేవారు ఎవరు చెప్పండి? వీళ్ళే. నశించిపోతున్న వాళ్ళు వీళ్ళే. అది సూచనలు చేస్తుంది, అద్భుతాలు చేస్తుంది, వాక్యం చెప్పడం లేదు, దేవుడి మాట చెప్పడం లేదు. దేవుడి పిల్లరా మోసపోకండి, వాక్యం నేర్చుకోండి. ఈ కాలంలో కూడా అలాంటి అబద్ధాలు నమ్ముతారా? దేవుడు ఇన్ని మాటలు బైబిల్లో చెప్తున్న తర్వాత కూడా దెయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు అక్రమార్కులు అని బైబిల్లో దేవుడు యేసుప్రభువే అంటున్న తర్వాత వాళ్ళని మంచి వాళ్ళు సేవకులని నమ్మి మీ జీవితాలు వాళ్ళ చేతులు ఎలా పెడుతున్నారు? యేసుప్రభు కంటే ఎక్కువ మీరు చెప్తున్న మాటలు వాళ్ళ అక్రమార్కులు అని యేసుక్రీస్తుని వారు వాళ్ళకు ముద్ర వేసిన తర్వాత ఆ అక్రమార్కుల్ని, ఆ మోసగాళ్ళని మీరు ఎలా వెంబడిస్తున్నారు? మీరు ఎలా నమ్ముతున్నారు? ఇలా అడుగుతున్నందుకే మన మీద ఏం ముద్ర తెలుసంటే, వాళ్ళు సేవకులను విమర్శిస్తారంటే వాడు సేవకుడు, ఆ దొంగను వైపు చెప్తున్న సేవకులు అంటారు వీళ్ళు.
వాళ్ళు దొంగలు అని బైబిల్ చెప్తుంటే సేవకులు అంటున్నారు వీళ్ళు. దేవుని పిల్లలు కాదు, అమాయకులు మీరంతా. మీరు అమాయకులు, మీరు మీరు పసి మొక్కలు, పసిపిల్లలు మీరంతా. వాక్యంలో నాశనానికి వెళ్ళిపోతున్నారు. నశించిపోతున్న వాళ్ళకున్న అవలక్షణం ఇదే. మీకు వాక్యం తెలియదు, వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో తెలియదు. దేవుని పిల్లరా, సత్య విషయమైన ప్రేమను వాళ్ళు ఏం చేయలేదంట, అవలంబించలేదు. కాబట్టి వాక్యం పైన ప్రేమ ఉండాలా. ఎస్, యేసుక్రీస్తులో ఒక సందర్భాన్ని మీకు బైబిల్లో చూపిస్తాను. యేసు యెరూషలేము ఆ దగ్గర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు అండి, ఎప్పుడు యెరూషలేముకి వచ్చినా వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. ఆ యెరూషలేముకి చాలా దగ్గరలో మార్తా, మరియా, లాజరు, ఇది ముగ్గురు తమ్ముడు అక్క చెల్లెలు అంటే వీళ్ళ ఇల్లు ఉంటుంది. ప్రభు ఎప్పుడు ఆ ప్రాంతాలకు సువార్తకు వచ్చిన వీళ్ళింట్లోనే మరి ఆతిథ్యం పొందడానికి వచ్చేవాడు. ఒకసారి వచ్చాడు ఆ ఇంటికి. వచ్చినప్పుడు ప్రభు వచ్చిన వెంటనండి, రాక ప్రభు వచ్చాడని ఒక ఆవిడ విస్తారమైన పనులు పెట్టుకుని వంటల్లో హడావుల్లో మునిగిపోయింది. ఒక ఆవిడేమో రాక ప్రభు వచ్చాడని ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఏం చెప్తాడా అని వింటుంది. మీకు తెలిసి సందర్భం మార్తా, మరియా. యేసు ప్రభు ఏమన్నాడో మీ అందరికీ తెలుసు. ఏమన్నాడు? మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని అలసిపోతున్నావు, ఇది కరెక్ట్ కాదు, నీకు అవసరమైనది ఒకటే. ఏంటది? వాక్యం. దానికి మరియ విలువ ఇచ్చింది, నువ్వేమో పనులు పెట్టుకుని తిరుగుతున్నావు, ఇది తప్పు అన్నాడు. అన్నాడా? సరే చూడండి, లోకసభ 10:38 చూడండి. లోకసభ 10:38. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. సరే, ఇద్దరు ఉన్నారు. ఒక ఆవిడేమో బాగా పనులు పెట్టుకుంది, ఒక ఆవిడేమో ప్రభు పాదాల దగ్గరే కూర్చుంది. మరీ కూర్చుంది, మార్త పనులు చేస్తుంది. ఏమంటే వాళ్ళిద్దరిని చూస్తున్నాడు యేసు ప్రభు. ఏమండి? పైపెచ్చు వాక్యం వినని ఈవిడ ఏమంటుంది మార్త? ప్రభువా, నేనేమో మరి పనుల మీద బాగా బిజీగా ఉన్నాను, అలసిపోతున్నాను. ఆవిడేమో వచ్చి మీ దగ్గర కూర్చుంటే కాస్త నువ్వైనా చెప్పాలి కదా, వెళ్ళి మీ అక్కడికి సాయం చేయలేదు, మీ చెల్లికి సాయం చేయాలని. నువ్వేంటి మరి ఆవిడ దగ్గర కూర్చోబెట్టుకుని వాక్యం చెప్తున్నావు? చూసారా, ఈవిడ వాక్యం వినకపోగా వాక్యం వింటున్నవా ఆవిడ నేను ఏమంటుంది? లోపల సాయంత్రం చిన్నప్పుడు చెప్పేవారండి, కూసేగాడిగా మేసేగాడిదని ఏం చేసిందంట? చెడగొట్టింది. అది చక్కగా మేత తింటుంది, ఇదేమో పూతకు వస్తుంది, దాన్ని తినవటం లేదు. ఎవరి వాక్యం జీవాహారం. చక్కగా యేసుక్రీస్తుల వారి పాదాల దగ్గర కూర్చుని ఆవిడ వాక్యం ఉంటుంది. మరియా ఈవిడ వచ్చి అంటుంది, నీకు అసలు చింత లేదా, నేను పెద్ద పని పెట్టేసుకున్నాను ఇప్పుడు. ఆవిడేమో కూర్చుని వాక్యం ఉంటుంది, నాతో రమ్మనంటే అబ్బా నువ్వు అలసిపోతాను అమ్మ, నిజమే నేను తప్పు చేశాను, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోయామో ఆవిడతో పాటు పనులు చేస్తున్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు యేసు ప్రభు చూడండి కింద, అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. సరే, అవసరమైనది ఒక్కటే. నీ పనులు, నీ వంటలు, నీ కార్యక్రమాలు ఇది కాదు అవసరం. అవసరమైనది ఒక్కటే. ఏంటది? ఇదిగో నా పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినటం. అవసరమైనది ఒక్కటే అని మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో. ఏది ఉత్తమమైనది? వాక్యం వినటం. అదిగో ఆవిడ మరీ చేస్తుంది. మాత నువ్వేమో పనులు పెట్టేసుకున్నావు, ఏంటంటే ఇలా చేస్తున్నావు నేను. ఇవి చూడు, వాక్యం వినడం నా దగ్గర కూర్చొని. ఎవరు రాక ప్రభు వస్తే వాక్యం వింటారా, పనులు చేసుకుంటారా? మీరు చెప్పండి. రాక ఆదివారం వచ్చి వాక్యం చెప్పబడుతుంటే మీరు ఇంట్లో మీరు పనులు చేసుకున్నారనుకోండి, మీరు కూడా ఆ కేటగిరీ. ఏ కేటగిరీ? మార్తా కేటగిరీ.
రాక ఆదివారం వచ్చి వారం అంతా దేవుడు కాచి కాపాడి సన్నిధించి ఆ సన్నిధిలో ఎవడు వాక్యం చెబుతుంటే వాక్యం వినకుండా మీ పనుల్లో మీరు ఉన్నారనుకోండి, మార్తా అంటాడు అంతే. ఆ రోజు ఆవిడ మార్తా అని పిలిచాడు, ఈ రోజు మనల్ని కూడా పిలుస్తున్నాడు. కాబట్టి మన చెవులు వినపడవు. ఎవడు మనుషులు చెవులు వినపడవు, ఈరోజు వినపడటం లేదు. కనుక ఈరోజు దేవుడు పిల్లలుగా పిలవబడుతున్న వాళ్ళ మధ్యలో దేవుడు పిల్లలకి ఉండవలసినది వాక్యం పైన ప్రేమ, సత్య విషయమైన ప్రేమ. అది ఉండాలి అని యేసుక్రీస్తుల వారు చెబుతున్న మాటలు చూడండి ఎంత బాగున్నాయి. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. మనుషులందరికీ అవసరమైనది ఒక్కటే, వాక్యం. ఆ వాక్యాన్ని ఆవిడ ప్రేమిస్తుంది. ఆ వాక్యం కోసం ఆవిడ కూర్చుంది అన్న దగ్గర అంటున్నాడు. ఒక మాట చెప్తాను చివరి మాటలో, సత్య విషయమైన ప్రేమ అనేది చెప్పాను. అంటే ఆ ప్రేమ, వాక్యం పైన ప్రేమ ఉంటే ఆ వాక్యము ఎంత గొప్పగా మనల్ని దీవిస్తుందో, ఆ వాక్యం మనకు ఎంత గొప్ప స్థానాన్ని మనకి ఇస్తుందో దేవుడు బైబిల్లో చెప్పాడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చదవండి. నేను చెప్పిన ప్రతి వచనం జాగ్రత్తగా రాసుకోండి, చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం, కుమారులారా తండ్రి యొక్క ఉపదేశము వినండి. కుమారులారా అంటే భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని పిల్లలైతే దేవుని పిల్లలందరితోనే చెప్తున్నాడు, కుమారులారా తండ్రి యొక్క ఉపదేశాన్ని మీరు వినండి. మీరు వివేకము నందునట్లు ఆలకించండి. చూసారా, ఉపదేశాన్ని వినండి, ఉపదేశాన్ని వినండి, మీరు వివేకము నందునట్లు ఆలకించుడి. అంటే మనిషికి వివేకం ఎప్పుడు వస్తుంది అంటే వాక్యం విన్నప్పుడు. తెలివి, ఆలోచన, బుద్ధి, జ్ఞానం, ఏది మంచి ఏది చెడు, ఏది చేస్తే నా భవిష్యత్తు బాగుంటుంది, ఏది చేస్తే నా భవిష్యత్తు నాశనం అవుతుంది అని వివేకం, తెలివి మనిషికి ఎలా వస్తుంది అన్నప్పుడు వాక్యం విన్నప్పుడు వస్తుందంట. బాగుంది. ఇది 4వ అధ్యాయం ప్రారంభం. మీరు వాక్యం వినండి, ఉపదేశం వినండి, వాక్యం నేర్చుకోండి అన్నాడు. ఒకవేళ వాక్యాన్ని ప్రేమిస్తే, జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని మీరు ఇష్టపడితే వాక్యం మీకు ఎలాంటి స్థానాన్ని ఇస్తుందో చెప్తాడు. 6వ వచనం గమనించి, 6వ వచనం, 6వ వచనం, జ్ఞానం అన్నా ఉపదేశం అన్నా వాక్యం అన్నా ఒకటే. మీరు జ్ఞానమును అనగా వాక్యమును వెడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. అడలం చేయండి. వాక్యం ఏం చేస్తుందంట? కాపాడుతుంది. వాక్యం ఏం చేస్తుందంటే కాపాడుతుంది. వాక్యం కాపాడుతుంది. వాక్యం కాపాడుతుంది. ఒక ప్రమాదంలోనికి నువ్వు వెళ్ళిపోకుండా వాక్యం నిన్ను కాపాడుతుంది. 4 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఒకడు దేవుడు మాటలు వింటున్నాడు, 3 లోపల ఉన్నారు. 4 ఫ్రెండ్సే బయట ఉంటారు. ఒక చెడు కార్యానికి 4 కలిసి వెళదామని ప్లాన్ వేసుకుంటున్నారు. సెలవులు వచ్చినాయిగా, మనం అక్కడికి వెళ్ళిపోయి చెడు పని చేద్దాం. ఇందులో ఒకడు వాక్యం వింటున్నవాడు ఒకడు అంటున్నాడు, లేదా మేము చర్చికి వెళ్తాం, వాక్యం వెళ్తాం, దేవుడు తప్పు అన్నాడు, నేను రాను అన్నాడు. వీడు ఆగిపోయాడండి. 3 వెళ్ళిపోయారు. 3 వెళ్ళిపోయి ఆ తప్పు చేస్తే, పాపం చేస్తే అడ్డించట్టు చచ్చిపోయారండి. ఇప్పుడు వీడిని కాపాడింది ఏంటి చెప్పండి? వాక్యమే. వాక్యంలోనే ఉన్నాడు వీడు ఆ తప్పు అని. ఆ తప్పుకి వెళ్ళలేదు. వీడి ప్రాణాన్ని వీడు కాపాడుతున్నాడు. వాక్యం వినని వాళ్ళు ఆ తప్పు చేస్తూ చేస్తూ వాళ్ళ ప్రాణాలను పోగొట్టేసుకున్నారండి. కాబట్టి భయంకరం, సమాజం చాలా భయంకరంగా ఉందండి. అది నేను చెప్తున్నది ఒక రియల్గా జరిగిన గాథ, రియల్గా జరిగిన సంఘటన అండి. ఆన్లైన్లో వెబ్సైట్లో వ్యభిచారానికండి, యవనస్తులను పాడు చేయడానికి ఎన్నో వెబ్సైట్లు వచ్చేసాయి. సముద్రం పక్కన ఒక రిసార్ట్లో వేసండి, యవనస్తులందరినీ సీక్రెట్గా అక్కడ తీసుకెళ్ళి అమ్మాయిలను సప్లై చేస్తున్నారు. ఇలా 4 ఎక్కడ వెబ్సైట్లో అది పట్టుకున్నారు. మరి సముద్ర స్నానానికి వెళ్తున్నాం, స్నానం పక్కన ఇది ఉంది, ఈ స్నానం చేసి అక్కడ అమ్మాయిలతో ఉండి మనం వచ్చేద్దామని వెళ్ళారండి. వీళ్ళు వెళ్ళలేదు. తప్పు రాదు. స్నానానికి అయితే వస్తాను కానీ సముద్రంలో స్నానం చేయడానికి అయితే యాక్సెప్టబుల్, కానీ అది తప్పు రాదు, అలా చేయకూడదు. మనం అంటే నీకేం తెలియదు, నువ్వు అలాగే చెప్తావు అన్నారు. వీడికి ఎక్కడో మనసుకి ఎక్కడండి, ఇంట్లో ఉండిపోయాడు. వాళ్ళు ఆ తప్పు చేశారు. ఆనందంలో ఉత్సాహంలో జలకాలేస్తున్నారు. పెద్ద కేరడం వచ్చింది, 3 లాక్కుని వెళ్తుంది. నిజంగా జరిగింది ఇది. వీళ్ళు ఏడుస్తున్నాడు చచ్చిపోయారని. కానీ నాకు అర్థమైంది, దీన్ని కాపాడింది ఏంటో తెలుసండి? వాక్యం. జ్ఞానమును
విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన క్లాస్ జరుగుతుందన్న ఆ రోజు క్లాస్కి వచ్చినా బాగుండు, మేము క్లాస్కి రాకుండా బైక్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళి వెనకాల వచ్చి అడుగు తీసింది. బైబిల్ తరగతి వచ్చి కూర్చుంటే, దేవుడి సన్నిధిలో కూర్చుంటే నేను గుర్తు కదా, వాక్యం నేను ఏం చేస్తుందో తెలుసా? కాపాడుతుంది. తెలిసి రాశారు, తెలియక రాశారు, నా అడ్డం మీద రాశారండి. నీ రాకపోకల యెహోవా నిన్ను కాపాడుతుంది వాక్యం. అంటే నువ్వు ఊరి మీద పడి ఆట వేసుకుని తిరిగితే కాపాడు దేవుడు. ఎవరిని కాపాడుతానన్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతను కావలిగా ఆయన పెడతాడు. ఎవరికి పెడతానంటున్నాడు? నువ్వు ఆట వేసుకుని ఊరి మీద అంతా తిరిగి వెనకాల వాక్యం రాస్తానంటే కాపాడు. నువ్వు ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన కోసం తిరుగు, ఆయన కోసం పనిచేయి, ఆయన కోసం ఆలోచించు, ఆయన కోసం నడుపు ఆటోని, అప్పుడు కాపాడుతాడు. ఆయన కోసం నడుపు కారుని, అప్పుడు కాపాడుతాడు. జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. ఒకట చేసుకోండి. వాక్యం ఏం చేస్తుందంట? కాపాడుతుంది. నెక్స్ట్ దాని కింద, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. వాక్య విషయమైన ప్రేమ వచ్చింది చూడండి. నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తావా? నువ్వు దానిని ప్రేమిస్తావా? నువ్వు దానిని ప్రేమిస్తే అది నువ్వు ఏం చేస్తావంట? రక్షిస్తుంది. వాక్యం రక్షిస్తుంది. సత్య విషయమైన ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రక్షించబడతారు అని చదువుకున్నారు కదా ఇందాక. సత్య విషయమైన ప్రేమను వారు అవలంబింపకపోయిరు గనుక, వాక్యం పైన వాళ్ళకి ప్రేమ లేదు గనుక వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చదువుకున్నారు? అక్కడ నాశనానికి వెళ్తున్నారు. ఒకవేళ నువ్వు వాక్యాన్ని ప్రేమించుంటే ఆ వాక్యం నేను ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. వాక్యం రక్షిస్తుంది. వాక్యం రక్షిస్తుంది. వాక్యం నిన్ను రక్షిస్తుంది. మంచి మాటలండి. మొదటేమన్నాడు? వాక్యము నిన్ను కాపాడును. నెక్స్ట్, వాక్యము నిన్ను రక్షించును. 7వ వచనం, జ్ఞానము సంపాదించుకోండి, జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంత ఇచ్చి నీ బుద్ధి సంపాదించుకుని, నీ సంపాదన అంతా ఇచ్చేయమన్నాడు. మనమే ఫ్రీగా వెళ్దామంటే ఎవరు రాదు. మొత్తం నీకున్న ఆస్తి అంతా ఇచ్చేసి వాక్యాన్ని సంపాదించుకోరా బాబు. నీ ఆస్తి అంతా ఇచ్చేయి. వాక్యం కావాలని అడుగు. వాక్యం వచ్చింది అతని దగ్గరికి వెళ్ళి, ఏమన్నా నా ఇల్లు నా పొలం మొత్తం మీకే ఇచ్చేస్తానంటే నాకు వాక్యం నేర్పండి అని అడుగు. అలాంటి ఉన్నారండి ఈరోజు. కాబట్టి అక్కడ నీ సంపాదన అంతయో అన్నాడా? అప్పుడప్పుడు సిరుగుని 10 రూపాయలు నోట్ ఇస్తే చాలంటున్నాడా? టోటల్ నీ సంపాదన అంతా ఇచ్చేయి. అతను ఇస్తున్న జ్ఞానం ముందు, అతను ఇస్తున్న వాక్యం ముందు నీ సంపాదన ఎంత రా బాబు? అది నేను పరలోకానికి తీసుకెళ్తుంది, అది నిన్ను రక్షిస్తుంది, అది నేను కాపాడుతుంది. ఆ వాక్యం కోసం నువ్వు ఎంత ఇచ్చినా తక్కువే. నువ్వు సంగతి చెప్తాను, మీరు ఎప్పుడు బాధపడకూడదు. నేను ఇదే చేస్తాను టీచర్లో. చిన్న చిన్న సంఘాల్లో చూడండి, 100 రూపాయలు కానుక ఇచ్చారనుకోండి, గంట సేపు వాళ్ళ పేరు పలానా కుటుంబం 100 రూపాయలు కానుక ఇచ్చిందని గట్టిగా చెప్పగానే కుర్చీలో కూర్చొని అతనండి ఇక్కడ పొంగిపోతూ ఉంటాడు లోపల. మీరు 10,000 ఇచ్చినా మీ పేరు చెప్పండి. నేను ఎందుకు చెప్పినా తెలుసా? నేను ఇస్తున్న వాక్యం ముందు మీరు ఇస్తున్న 10,000 ఇంత మర్చిపోకండి. ఫ్యూచర్లో మీరు అలాగే ఎక్కడ మనస్తాపాలు వచ్చి దెబ్బతింటారని ముందుగానే చెప్పేస్తాను. మీరు ఇస్తున్న ధనం అంతే. ఇక్కడ చెప్తున్నాడు, నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకో. జ్ఞానం సంపాదించుకో. వాక్యాన్ని సంపాదించు. మొత్తం ఇచ్చేయి. మొత్తం పోయినా పర్వాలేదు, వాక్యాన్ని మాత్రం సంపాదించేనన్న. బుద్ధి తెచ్చేసుకో, జ్ఞానం తెచ్చేసుకో, వాక్యం తెచ్చేసుకో. అతనికి వచ్చిందంతా నాకు నేర్పేయండి. నేను వాక్యం నేర్చుకుంటున్న కొత్తలో ఒక ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు కనపడతాడు. ఎప్పుడైపోతాయి నా పాఠాలు? ఎప్పుడైపోతాయి? నాకు ఆగేది కదా. బైబిల్ ఎప్పుడైపోతుంది? ఆయన ఆగు నాయన, నీ స్పీడ్ ఎక్కువ అయిపోయింది నాయన. అతను చెప్పలేకండి ఏం చేశాడంటే ఇన్ని సీడీలకు ఇచ్చేసాడు. డ్యూటీ అయిపోగానే క్లాస్ లేకపోతే ఇంటికి రాడు, సీడీలు వేసాడు, ఒక పాట రాసేడు వినేట్టు రాయడం. చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏంటికి ఎలా పట్టేసింది? ఇదేనండి వాక్యం. సంపాదించు. వాక్యం ఎంత సంపాదిస్తావో అంత సంపాదించు అంటున్నాడు. అది నిన్ను కాపాడుతుంది, అది నిన్ను రక్షిస్తుంది. ఇంకొక మాట చూడండి కింద, కాపాడుతుంది. ఇది అర్థమైతే జీవితంలో నెరవేరితే ఉంటుందండి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను, దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. అబ్బా, దేన్ని గొప్ప చేయాలి? మనిషి దేన్ని గొప్ప చేయాలి? వాక్యాన్ని. ఆకాశం అంతెత్తులో వాక్యాన్ని చూపించాలి.
నా తండ్రి మాట గొప్పది. దానిని నువ్వు హెచ్చిస్తే, దానిని నువ్వు గొప్ప చేస్తే అది నిన్ను ఏం చేస్తుందట? హెచ్చిస్తుంది. ఎవరి ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పండి, మేము వాక్యం చెప్పగానే అక్కడ వచ్చిన వాళ్ళు అంటారు, ఏమో మీరు సుందరగా శిష్యులా అంటారు. అంటే అర్థం ఏంటి? ఏ మారుమూల గ్రామానికి వెళ్ళిన డాడీ పేరు తెలుసు. ఎలా తెలిసింది చెప్పండి? రంకేసేసాడు బైబిల్ పక్షాన. మీరు శాస్త్రవేత్తలా, మీరు మీడియా వల్ల, మీరు చరిత్రకారులా, ఎవడరా వాక్యం ఉంది అన్నాడు. వాక్యాన్ని గొప్ప చేశాడు. ఆ వాక్యం ఆయన ఏం చేసింది? హెచ్చించింది. ఆయన తెలియని ప్రాంతం లేదండి, ఆయన తెలియని క్రైస్తవులు లేరండి, ఆయన తెలియని ఊరు లేరండి. విచిత్రం ఏంటంటే తెలుగులో తెలుసంటే పర్వాలేదు, మేము కర్ణాటకలో వెళ్ళి సభలు పెడతామా, మీరు సున్నారు కదా అంటారు వాళ్ళు. కన్నడలో తెలుసంటే తెలియదే మొత్తం. ఏమంటే ఈ చుట్టుపక్కల రాష్ట్రాలన్నిటిలోకి ఆయన పేరు తెలిసింది. కారణం అండి ఒకటే గొప్ప చేశాడు ఆయన, వాక్యం. నా యేసు గొప్పవాడు, నా బైబిల్ గొప్పది. ఎలా మాట్లాడాడండి ఆయన యమనంలో ఉన్నప్పుడు. ఆయన మాటలు వినండి, బైబిల్ పక్షాన్ని వేసిన రంకి మీరు చూడండి. నువ్వు దాన్ని గొప్ప చేస్తే అది నిన్నేం చేస్తుందట? చర్చిస్తుంది. ఈ సీక్రెట్ తెలియదంటే వీళ్ళని గొప్ప చేసుకుంటారు అమాయకులు. వీళ్ళ పేర్లు చెప్పుకోవడం, వీళ్ళ గురించి డబ్బాలు కొట్టుకోవడం. ఎవరికి కావాలి నీ డబ్బా? ఎవరికి కావాలి నీ సుత్తి? దేవుడిని గొప్ప చేయి, వాక్యాన్ని గొప్ప చేయి, యేసుక్రీస్తు వారిని గొప్ప చేయి, ఆయన చేసిన కార్యాలను గొప్ప చేయి. నిజంగా అతిశయం కదండి. మధ్యకాలంలో నేను చిన్నప్పుడు పుట్టిన ఊరు ఉందండి, అక్కడే పుట్టాను, నేను అక్కడే పెరిగాను. ఆ ఊరు నిండానండి సినిమా ఫ్లెక్సీలు ఉంటాయి. పిచ్చండి పవన్ కళ్యాణ్ అంటే ఆ ఊరు నిండా అవే ఉంటాయి. ఊరు నిండా సినిమా పోస్టర్లు పడే చోట దేవుడు నా పోస్టర్ ఇలాగా వాక్యం చెప్పబడుతుంది, క్రీస్తు విజ్ఞాన మహాసభలో. అక్కడే పుట్టాను నేను, అక్కడే పెరిగాను. వెళ్ళి చూస్తున్నప్పుడు అండి నాకు భలే అనిపించిందండి. వాళ్ళు దేవుడిని గొప్ప చేస్తే సమాజం మధ్యలో దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. నేను వాక్యం చెప్పి వచ్చేసిన తర్వాత చాలా మంది మా మామయ్య దగ్గరికి వెళ్ళి, ఎవరండి అబ్బాయి అంత హైదరాబాద్ నుంచి వచ్చారు, ఎవరండి? మా అల్లుడేనండి, పక్కన ఉండేవాడండి, చిన్నప్పుడు. నేను ఆ అబ్బాయి అంత పెద్దగా అయిపోయాడు, అలా వాక్యం చెప్తున్నాడా? చూసారా, ఊరు అవాక్కైంది. ఇది సొంతంగా లోకంలో మనం ఏదో చేస్తే వచ్చేది కదండి. ఎవరు చెయ్యాలి అంటే నువ్వు దేవుడిని బాగా ప్రేమించు, నువ్వు దేవుడు అంటే బాగా నీ జీవితాన్ని పెట్టు, దేవుడు వాక్యాన్ని గొప్ప చేయి, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. పచ్చి విగ్రహారాధన కలిగిన ఊరంటే మా ఊరు. ఒకటే చెప్పాను ఊరి మధ్యలో, నేనే మిమ్మల్ని చేశాను అని దేవుడు బైబిల్లో రంకేస్తున్నాడు. నేనే అన్నాడు. ఊరి మధ్యలో నేను చెప్పిన మాట అదేనండి, నేనే నిన్ను చేశానని దేవుడు అంటుంటే ఈ దేవుడిని కాక నువ్వు ఎవడు నమ్ముతావు అన్నాడు. అంతే ఊరి మధ్యలో ఎవరు నమ్ముతారు మీరు? మిమ్మల్ని చేసిన ఆయన దేవుడు, మీరు చేసుకున్న దేవుడు కావాలని అంతే డైరెక్ట్గా. నాకు చాలా ఆనందం వేసిందండి. ఆ విగ్రహారాధన కలిగిన ఊరిలో దేవుడి వాక్యాన్ని ఊరెత్తున ఆకాశం అంత ఎత్తులో చూపించారు. చాలా సంతోషం వేసిందండి నాకు. అమ్మయ్య, దేవా నన్ను పుట్టించినందుకు నా ఊరిలో కూడా మొత్తం నీ కోసం చెప్పారు. వాక్యాన్ని మీరు గొప్ప చేయండి, వాక్యాన్ని మీరు హెచ్చించండి, వాక్యాన్ని మీరు ప్రేమించండి. ఎన్ని మాటలు అలా చేసిన వాళ్ళని అది ఏం చేస్తుందంట? హెచ్చిస్తుంది. తర్వాత మాట చూడండి, ఇంకొక మంచి మాట ఉంటుంది వాక్యం కోసం. దాన్ని కౌగిలించుకునే ఎడల అది నీకు ఘనత. వాక్యం ఘనత తెస్తుంది, వాక్యం హెచ్చిస్తుంది, వాక్యం కీర్తి తెస్తుంది. ఎన్ని మాటలు చూసారా? అది నీకు ఘనత తెచ్చును, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయు. ఇదంతా ఒక ఎత్తు అయితే 13 వచ్చి చదవండి డైరెక్ట్గా. 13 ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక. అండర్లైన్ చేసుకోండి. వాక్యం ఏంటంట? అది నీకు జీవము కనుక దానిని పొందియుండుము. దానిని పొందుకో, వాక్యాన్ని పొందుకో. అది నీకు జీవం, అది నిన్ను హెచ్చిస్తుంది, అది నిన్ను రక్షిస్తుంది, అది నీకు ఘనత తెస్తుంది, అది నిన్ను కాపాడుతుంది. ఏంటి? వాక్యం. వాక్యానికి ఇన్ని గుణాలు ఉన్నాయని దేవుడు చెబితే జాగ్రత్తగా నన్ను ముగిస్తాను. ఉదాహరణ చెప్తే వాక్యాన్ని ఇంతగానో ప్రేమించు, ఇంతగానో కౌగలించుకో, ఇంతగానో హత్తుకో అని దేవుడు అంటుంటే వాక్యాన్ని హత్తుకునే వాళ్ళు ఎవరున్నారంటే చెప్పండి. హత్తుకుంటే అది చేసే వ్యక్తులు ఇప్పుడు మీకు చెప్పాడు. హత్తుకోనని వాడు ఏమైపోతాడో యేసుప్రభువు చెప్పాడు. వాక్యాన్ని ప్రేమించని వాడు ఏమైపోతాడో యేసుప్రభువు చెప్పాడండి.
అపోస్తలుడు 12 మంది మీకు తెలుసు. వాక్యం చెప్తున్నాడు, వాక్యం వింటున్నారు, బాగా వాక్యం వింటున్నారు. ఈ 12 మందితో అప్పటికి చాలా మంది శిష్యులు ఉన్నారు. యేసుప్రభుకి 12 మందే కాదు, 100లో ఉన్నారు శిష్యులు. ఈ 100 మంది శిష్యులు, అపోస్తలుడు మొత్తం మీద వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో యేసుక్రీస్తులో ఒక ప్రసంగం వేశాడు. మీకు చాలాసార్లు చెప్పాను, యోహాను సువార్త 6 అధ్యాయంలో ఉన్న ప్రసంగం. ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ ప్రసంగానికి శరీరం కోసం వచ్చిన శిష్యులందరూ ఎగిరిపోయారు. మా చర్చకు వచ్చిన వాళ్ళందరూ మా చర్చలో నిలబడరు, గుర్తుపెట్టుకోండి. అన్నయ్య ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు అని బాధపడకండి. వస్తారు వెళ్ళిపోతారు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర స్టాండ్ అవ్వలేదు అందరూ. ఆత్మీయ జీవింపజేయుచున్నది, ఏముందని ఆయన ఈ శరీరం నిష్ప్రయోజనం అన్నాడు. వాళ్ళంతా ఎందుకు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి అంటే మొత్తం మీద దీనికి ఏమో దొరుకుతాయని వచ్చారు. ఈ ప్రసంగానికి అలా అవుట్. మిగిలిపోయి 12 మంది మాకు చూశాడు, భయం వేస్తుంది. దీనికి వీళ్ళు ఉంటారా లేకపోతారా? వీళ్ళ వైపు చూసిన ఆయన పేతురు, అపోస్తలుడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, వారు మీరు ఉంటారా, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. పేతురు అన్నట్లో ఫస్ట్ ఉంటాడు. పేతురు వచ్చి అంటున్నాడు ముందు నిలబడి, దేవా నిత్య జీవపు మాటలు గలవాడువు నీవే. నిన్ను విడిచిపెట్టి నువ్వు చెబుతున్న ఈ మంచి వాక్యాన్ని విడిచిపెట్టి పరలోకానికి నడిపించే నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం అన్నాడు. మీకు తెలిసి ఇదంతా మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వరకు మీకు తెలుసు. ఈ 12 మంది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ యేసుప్రభు మరో మాట్లాడాడండి. అక్కడ మీరు స్టాండర్డే, కానీ ఇంకా ఈ 12 మందిలో ఇంకో దెయ్యం ఉంది అన్నాడు. అన్నాడా? ఒకసారి రండి, అక్కడికి రండి అనుకుంటుంది. 6వ అధ్యాయము 70, యోహాను సువార్త 6వ అధ్యాయము 70. అందుకు యేసు నేను మిమ్మును 12 ఏర్పరచుకోనలేదా? మీ 12 మందిలో ఇంకో దెయ్యం ఉంది అంటున్నాడు. ఎవరి దెయ్యం? ఎందుకు దైవం చెప్పాలి? ఈ దైవం ఎందుకు అంటున్నాడు చెప్పాలా? నిత్య జీవానికి వెళ్ళిపోయే వాక్యాన్ని నేను చెప్తుంటే నన్ను అమ్మేసి 30 వెండి నాణాల కోసం నా వెనక తిరుగుతున్నాడు ఈ దైవం అన్నాడు. మీకు అర్థమైందా? మీలో ఒకటి సాతాను, మీలో ఒకటి సాతాను, మీలో ఒకటి సాతాను. ఎందుకు సాతాను? ఎందుకు దైవీడు? వీడికి వాక్యం అంటే ప్రేమ లేదండి. నేను ఇచ్చే వాక్యాన్ని విని ఆ వాక్యం ప్రకారం బ్రతికి పరలోకం వద్దామని ఆలోచన లేదు వీడికి. త్వరలో టైప్ చేస్తానండి, ఇదే అదిరిపోయింది పాఠం. మీలో ఒకటి సాతానా, మీరే సాతానా? ఎలా ఉంది? ఎందుకంటే నాకు తెలిసింది, మీలో ఒకటి సాతానా, మీరే సాతానా అంటే అర్థమే తెలుసా? ఈ డబ్బు సంపాదించుకుందామని వాక్యం మీద ప్రేమ లేని ఇస్కరియోతు యోధాగాడు దెయ్యం అయితే, సైతాన్ అయితే, ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూడా వాడిలాంటి ఆలోచనలే ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? అయిపోయిందా? ఒక్కడి జాతానా, అందరు జాతాలా? ఇదే పాఠం. త్వరగా దిగుతా చూడండి, మొత్తం మీరు అల్లిపోయినట్టు చెప్తాను. నేను 3 లైన్లు ఉన్నాయి, చెప్తాను అవన్నీ. భక్తి జీవితం ఏంటో, భక్తిహీనుడు జీవితం ఏంటో చదువుతున్నా జీవితానికి అన్వయించుకుని ఆ భక్తిహీనుడు ఛాయలే నా జీవితంలో కనబడుతున్నాయి. వాడు అన్నట్టుగానే దేవుడు నన్ను అంటాడేమో అన్న భయం లేదండి ఈరోజు ఎవరికి. ఏ ఇస్కరియోతు ఛాయలు లేవా? గెహాజీ గడి ఛాయలు లేవా? బిలాము ఛాయలు లేవా? కయ్యను గడి ఛాయలు లేవా? ఛాయలు లేవా? మీలో ఒకడు సాతానా, మీరే సాతానా. ఇప్పుడు అంటున్నాడు, నిత్య జీవము మాటలు చెబుతున్న నా దగ్గరకు వచ్చి కూడా వీడు 30 వెండి నాణాల కోసం ఆశపడుతున్నాడంటే మీలో ఒకడు సాతానా. నేను విషయం చెప్పనా? ఆ రోజు వాళ్ళలో ఒకటి సాతాను, ఈరోజు క్రైస్తవ సంఘంలో మీకు అర్థమైంది. ఏమండి? అందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చి దేనికి చెప్పండి? నన్ను పుట్టించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం మేకులు వేయించుకున్నాడు, నా కోసం రక్తం కార్చాడు, నా కోసం ముళ్ళగిరిలో పెట్టించుకున్నాడు, నా కోసం చచ్చిపోయాడు, నా కోసం ఎంతో తిరిగాడు వాక్యం చెప్పడానికి. అందుకే నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే అని వస్తున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? ప్రభువు మీద ప్రేమతో వస్తున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? ప్రభు త్యాగాన్ని చెప్పి ప్రభు వైపు మళ్ళిస్తున్న బోధకులు ఎంతమంది చెప్పండి? తాయిలను ప్రకటిస్తున్నారు. రాజకీయ నాయకులు చూడండి, ఎలక్షన్ ముందు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఏమని? హైదరాబాద్కి సముద్రం తెస్తున్నాం మేనిఫెస్టోలు పెడతారు. అంతే. అవి జరగవు, పెడతారు అలాంటివి.
అలా బోధకులు జరగనివి దేవుడు ఇస్తాడని చెప్పి ప్రజలు దేవుడి వైపు మళ్ళిస్తున్నారు తప్ప, దేవుడు చెప్పమన్న వాక్యాన్ని చెప్పి, సత్యాన్ని చెప్పి, వాక్యాన్ని చెప్పి దేవుడి వైపు మళ్ళించే వాళ్ళు ఎవరన్నా చెప్పండి. చివరిగా మాట చెప్తున్నాను, వాక్యం 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 అని యేసుక్రీస్తుల వారు ఎన్ని మాటలు అండి చెప్పాడు. ఒక ఉపమానం చెప్పాడు, మీ అందరికీ తెలుసు, విత్తనాల ఉపమానం. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఉంటుంది. ఇది విత్తువాడు విత్తుడికి బయలు వెళ్ళాను, విత్తనాలు విత్తాడు. విత్తనాలు విత్తిన తర్వాత విత్తనాలు 4 రకాలుగా పడ్డాయి. కొన్ని ఎక్కడ పడిపోయాయంటే ఏమండి, త్రోవ పక్కన పడిపోయాయంట. కొన్నేమో రాతి నేలలు పడ్డాయంట, కొన్నేమో గుండ్ల పొదల్లో పడ్డాయంట, కొన్నేమో మంచి నేలను పడ్డాయంట. ఇది మీరు చదువుకున్నారు చాలాసార్లు, మీకు తెలిసింది. చదివితే టైం అయిపోతే నా వైపు చూడండి. ఈ ఉపమానం చెప్తాను శిష్యులకి డౌట్, ఏ ప్రభావ విత్తనాలు అన్నావు, మొక్కలు అంటున్నావు, రాతి నేల అంటున్నావు, త్రోవ పక్క అంటున్నావు, ఏమిటి దీని సంగతి అంటే ఆయన మరలా శిష్యులకి భావం చెప్తున్నాడు. భావం చెప్తే ఏమన్నాడు, నాయన ఆ విత్తనాలు ఏంటో తెలుసా, వాక్యం. విత్తుతున్న పొలం ఏది, మీ హృదయం. ఓకే, జాగ్రత్తగా వినండి. విత్తుతున్నప్పుడు అంట విత్తనాలు విత్తుతుంటే కొన్ని ఎక్కడ పడిపోయాయంట, త్రోవ పక్కన. వాక్యం చెప్తుంటే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి, హృదయంలోకి వెళ్ళాలి. హృదయంలోకి ఎందుకు వెళ్ళకుండా పక్కన ఎందుకు పడిపోయిందంటే ఈవిడ వచ్చినట్టుగానే వచ్చింది, కానీ హృదయం ఇక్కడ లేదు. ఎక్కడ ఉంది, ఇంటి మీద తిరుగుతుంది, ఇంటి చుట్టూ తిరుగుతుంది, లేదంటే మీరు వాళ్ళ డబ్బు చుట్టూ, బంగారం చుట్టూ తిరుగుతుంది. ఏదో చుట్టాలు వచ్చేస్తామన్నారు, వాళ్ళు బస్సు ఎక్కారో లేదో, దిగారో లేదో, అక్కడ తిరుగుతుంది. ఇక్కడ వాక్యం ఎక్కడ ఎక్కుతుంది అంటే విత్తుతున్నదంతా ఎక్కడ పడుతుంది, వెళ్ళి పక్కన పడుతుంది. వాక్యానికి చోటే ఇవ్వలేదు కనుక హృదయంలో ఆవిడ పోయింది, ఆయన పోయాడు అన్నాడు. ఒక కేటగిరీ పోయింది అంటే వాక్యాన్ని స్వీకరించడం లేదు, హృదయంలో స్థానం ఇవ్వట్లేదు దేవుడి మాటలకి. వీళ్ళు పోయారు. వాళ్ళని ఆయన వాక్యానికి త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటే వాక్యం విత్తుతున్నాం కానీ వాళ్ళ హృదయంలో స్థానం లేదు. ఆ వాక్యాన్ని పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి. అంటే త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమి ఎత్తుకుపోతాయి, పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి. వీళ్ళకి వాక్యం వేసాడు కానీ ఇప్పుడు లోపల స్థానం లేదు, అది బయటపడిపోయింది. సైతం గారు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఒకటో కేటగిరీ వెళ్ళిపోయింది. రెండో కేటగిరీ ఉందంట. వీళ్ళెవరు, రాతి నేలను పడింది. అంటే రాతి నేల అనేసరికి అలాగేదో ఓపెన్ చేసినట్టుగా ఓపెన్ చేశారు హృదయాన్ని, వాక్యానికి అలా ఓపెన్ చేశారు అంతే. ఆ ఎల్లు అలా పడ్డాయి. పడ్డవి విత్తనం వేసిన తర్వాత విత్తనం మొలకెత్తాలంటే కింద ఏముండాలి, మట్టి ఉండాలి. వేరు నిలవాలి అంటే కింద ఏముండాలి, మట్టి ఉండాలి. ఆ వాక్యం మన హృదయంలో నిలబడాలి అంటే భక్తి ఉండాలి, కాస్త భక్తి ఉండాలి. దేవుడు ప్రేమ ప్రార్థన ఇది ఉంటే మనం వింటున్న వాక్యం కాస్త లోపల ఏం చేస్తుంది, మొలకెత్తుతూ ఉంటుంది. వీళ్ళు ఓపెన్ చేసి వేసారు కానీ విత్తనాలు మొలకెత్తడానికి లోపల వాళ్ళ ప్లేసు ఇవ్వటం లేదు. రాతి నేల పడ్డ విత్తనం ఏమైపోతుంది చెప్పండి, మొలుస్తుంది, మొలకొచ్చేస్తుంది. అమ్మ వచ్చేసింది అనుకుంటాం, వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. 4వ రోజున ఎండిపోవడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు ఎండుతుంది, అది పైకి లేవాలంటే కిందకి వేరే వెళ్ళాలి, కానీ వేరే వెళ్ళడానికి కింద ఏమంటే వచ్చేసింది, రాళ్ళు. వెంటనే అది ఏమైపోతుంది, చచ్చిపోతుంది. మన దగ్గర చూడండి, వాక్యం కొత్తలో కొంతమంది అబ్బా ఇలాంటి ప్రసంగాలు మేము ఎప్పుడు వినలేదండి, ఇంకెక్కడ తప్ప ఎక్కడికి వెళ్ళమని అంటారు వాళ్ళు. అలా రాగానే దేని మీద చిన్నది వేస్తుంది, టాక్ మాయమైపోతుంది. అది కింద ఏమి లేదు, నిలబడడానికి బేస్ లేదు. రాతి నేల, వీళ్ళు పోతారు నాయన అన్నాడు. 3వ కేటగిరీ చెప్పాడు. వీళ్ళు ఎవరంట, వాక్యం హృదయంలో పడ్డానికి ప్లేస్ ఇచ్చారు, మొలుస్తుంది. పక్కన ఏమడ్డు వచ్చేస్తున్నాయంట, ముళ్ళ పొదలు. ఏంటా ముళ్ళ పొదలు, ఐహిక సంబంధమైన విచారాలు. బతకాలని ఉంటుంది దేవుడి కోసం, ఈ లోక సంబంధమైన విచారం ఏదో అడ్డొస్తూ ఉంటుంది. వెళ్ళాలని ఉంటుంది, ఇవ్వాలని ఉంటుంది, చెయ్యాలని ఉంటుంది. వీటన్నిటిని కూడా ఈ లోక సంబంధమైన విచారాలు వాటిని మూసేస్తూ ఉంటాయి. ముళ్ళ పొదలు, ముళ్ళ పొదల్లో మొక్కేసారు అనుకోండి, అది ఎదుగుదాం అనుకోండి, ముళ్ళు ఏం చేస్తాయి, దాన్ని అని చేస్తాయి. వీడు దేవుడి కోసం బ్రతుకుదాం అనుకుంటున్నాడు, కానీ ఆ ముళ్ళు వాడిని ఏం చేస్తున్నాయి, అని చేస్తున్నాయి. ఇక ముందు త్రోవ పక్కన పడ్డ వాళ్ళు పోతారు, ఈ రాతి నేల సరిగా ప్లేస్ ఇవ్వని వాళ్ళు పోతారు. చేద్దామనున్నా చేయకుండా ఈ విచారాలు అడ్డుపడి వీడు కుంగిపోతాడు, చూడు ఈడు పోతాడు. మంచి నేలను పడిన వాళ్ళు ఉన్నారు. అంటే హృదయపూర్వకంగా దేవుడి మాటలను స్వీకరించి వాళ్ళు ఏమైపోతారో చెప్పాడు. ఏమైపోతారంటే వాళ్ళు 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను వాళ్ళు ఏం చేస్తారు,
ఫలిస్తారు. నువ్వు మాట చెప్పండి. అక్కడ కేటగిరీలు పెట్టాడు దేవుడు. ఏమన్నాడు? 30, 60, 100. కనీసం పాస్ మార్క్ అన్నా తెచ్చుకోండి రా అంటున్నాడు దేవుడు. నీకు అర్థమైందో లేదా? అక్కడ కనీసం పాస్ రా. లోకంలోనైనా 35 పెడతారు. ఆయన ఎంత పెట్టాడు? 30 అన్నా ట్రై చేయండి. 30 మార్కులకి ట్రై చేయండి అంటున్నాడు. 30% ఫలించడానికి ట్రై చేయండి అంటున్నాడు. వాక్యాన్ని లోపల పెట్టుకుని దేవుడి కోసం బ్రతకడానికి 30% ట్రై చేయండి అంటున్నాడు. ఎవరండి? దేవుడి కోసం ఎవరు బ్రతుకుతారండి? దేవుడి వాక్యానికి ఎవరిస్తారు స్థానం? దేవుడి వాక్యానికి అంత విలువ ఎవరి దగ్గర ఉంది కనుక ఈరోజు నేను ముగిస్తున్నాను. ఎవరికైతే ఈ ప్రేమ లేదో, ఇది ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ఫలించడం లేదో, సత్య విషయమైన ప్రేమ లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో చదువుకున్నా? నాశనానికి జారిపోతారు. ఓకే, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎన్ని మాటలు వాక్యం గురించి మీరు రాయించారు తండ్రి. వాక్యం గొప్పది, అది కాపాడుతుంది, అది ప్రేమిస్తే నిత్య జీవాన్ని ఇస్తుంది, పరలోకానికి మమ్మల్ని నడిపిస్తుంది తండ్రి. ఆ వాక్యం పని ఇష్టం లేని వారుగా, ఆ వాక్యాన్ని ప్రేమించిన వారిగా, దేవుడు ఏం చెబుతాడో ఆలకించాలన్న ఆలోచన లేని వారిగా ఈరోజున్న మానవ జాతి మిగులుతుంది తండ్రి. వాక్యాన్ని ప్రేమించటం లేదు కనుక లోతులు తెలియటం లేదు, ఏది అబద్ధమో ఏది నిజమో తెలియటం లేదు, ఆత్మను పరలోకానికి ఎలా చేర్చుకోవాలో తెలియని ఒక భయంకరమైన పరిస్థితిలోనికి క్రైస్తవ్యం నెట్టబడింది. ఇది అదునుగా చూసిన సాతాను తండ్రి వారి మధ్యలోనికి వచ్చి సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తూ మీ మాటకు దూరం చేసి తండ్రి లోక సంబంధమైన వాటిల్లో మీ పిల్లలను ముంచింది తండ్రి. కొద్దిమందిగా ఉన్న వీరు వెంటనే సంగతులు గొప్పవి, మహాజ్ఞానం తండ్రి. ఎలా ఈ పిల్లలని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. సత్యానికి వారసులు అవుతున్న ఈ కుటుంబాలను, ఈ కుటుంబాలలో నిలిచిన గర్భఫలాలను, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతాన్ని మరి కాపాడేవారుగా, ఈ ప్రాంతానికి సత్యం చెప్పేవారుగా, ఈ కుటుంబాలన్నింటినీ, సంఘాన్ని అంతటిని గొప్పగా మీ అధీనంలో, మీ కృపలోను, మీ తోడులోనూ నిలబెట్టి తండ్రి మేదిపట్నం ప్రాంతానికి ఒక దీప స్తంభంగా, సత్యానికి స్తంభంగా వారి సంఘాన్ని నిలబెట్టమని అర్థిస్తూ ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ